మతం మారిన దళితులకు ఎస్సీ హోదా రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మందకృష్ణ మాదిగ ఖండించారు. తీర్పు వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. ఎస్సీ హోదాను కాదు, కుల వ్యవస్థనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. క్రైస్తవంలో ప్రచారం చేసేది అగ్రకుల ప్రచారకులేనంటూ జాబితా విడుదల చేశారు. మందకృష్ణ మాదిగ చెప్పినట్లు కుల వ్యవస్థను రద్దు చేయడం సాధ్యమా? మతం మారిన దళితులపై వివక్ష పోలేదా? సుప్రీంకోర్టు తీర్పును పునఃసమీక్షించాలా? ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, మతం మారిన దళితులకు ఎస్సీ హోదా రద్దు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు న్యాయమా లేకపోతే సామాజిక అన్యాయమా? ఇప్పుడు నా ఒపీనియన్ ప్రకారం చెప్తున్నాను, ఇది నా వ్యక్తిగత ఒపీనియన్. ఇది సుప్రీంకోర్టు చెప్పడం తొలిసారి కాదు. ఒక 10 సార్ల వరకు ఇంతకుముందు చాలా సార్లు జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది, మతం మారితే రిజర్వేషన్ వర్తించదు. ఎస్పెషల్లీ సిక్కు మతం, జైన మతంలోకి వెళితే లేదా బౌద్ధ మతంలోకి వెళితే గనక రిజర్వేషన్ అన్నది అలాగే ఉంటుంది దళితులకి ఎస్పెషల్లీ. కానీ ముస్లిం మతం కానీ అంటే ఇస్లాం మతం కానీ లేదా క్రిస్టియానిటీకి వెళితే మాత్రం వర్తించదని చాలా క్లియర్గా సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్లో పేర్కొంది. ఎందుకంటే దళితులకు రిజర్వేషన్ ఇచ్చింది అన్టచబిలిటీ, అంటరానితనం అనే కారణంగా రిజర్వేషన్ ఇచ్చారు. క్రిస్టియానిటీలో అంటరానితనం లేదు, ఇస్లాంలో అంటరానితనం లేదు. ఎందుకంటే క్యాస్ట్ లెస్ అవి, దానిలో కులాలు లేవు. హిందూ మతంలో కులాలు ఉన్నాయి, లేకపోతే సిక్కు మతంలో కులాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ రిజర్వేషన్ అన్నది కుల ఆధారితంగా దళితులకి రిజర్వేషన్ ఇచ్చారు. కానీ అదే ఎస్టీ అంటే షెడ్యూల్డ్ తెగల వారు గనక మతం మారినా రిజర్వేషన్ వర్తిస్తుంది. ఎందుకు? వాళ్ళకు కులం ఆధారంగా, అన్టచబిలిటీ ఆధారంగా ఇవ్వలేదు. వాళ్ళకి ఇచ్చింది దేని ప్రకారం అంటే షెడ్యూల్డ్ తెగలు కొండ ప్రాంతాల్లో నివసిస్తారు కాబట్టి వాళ్ళకు మాత్రం ఉంది. వాళ్ళు ఏ మతం మారినా ఆ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, 1950 ఆర్డర్, ప్రెసిడెంట్ 1950 షెడ్యూల్డ్ కాస్ట్ ఆర్డర్, దీని ప్రకారం ఈ నిబంధన ఉంది. ఈ 1950 ఆర్డర్ ఇచ్చినప్పుడు న్యాయశాఖ మంత్రిగా ఎవరున్నారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దీని మీద ఆయన క్లియర్ గా నిర్ణయం తీసుకుంది అదే, మతం మారితే గనక ఇవ్వద్దు అన్నది అంబేద్కర్ సంబంధించిన ఆలోచన విధానం. ఆయన ఏం చేశాడు? ఇస్లాము, క్రిస్టియానిటీని ఆయన చాలా తీవ్రంగా వ్యతిరేకించాడు. హిందూ మతం నుంచి ఆయన బౌద్ధ మతంలోకి కన్వర్ట్ అయ్యాడు తప్ప ఈ మతాల్లో కన్వర్ట్ కాలేదు. పైగా ఈ మతాల గురించి చాలా పుస్తకాల్లో ఆయన వ్యతిరేక భావాల్ని పంచుకున్నాడు. పాకిస్తాన్ గురించి బుక్ రాసినప్పుడు పాకిస్తాన్లో ఉన్న లేకపోతే ఈ ఏమంటారు, 2 మతాల జరగాలి అంటే హిందువులు ఇక్కడ పాకిస్తాన్లో ఉన్న హిందువులంతా ఇక్కడికి వచ్చేయాలి, ఇక్కడ ముస్లింలంతా కూడా పాకిస్తాన్లకు వెళ్ళాలన్న భావాన్ని అంబేద్కర్ వెలిబుచ్చారు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, అంబేద్కర్ చెప్పిన దాన్ని, రాజ్యాంగాన్ని మనం తూచా తప్పకుండా పాటిస్తున్నప్పుడు అంబేద్కర్ చెప్పిన దాన్ని పార్షియల్గా మనం వ్యతిరేకించి పార్షియల్గా కరెక్ట్ అనడం కూడా కాదు. సో దళితుల గురించి అత్యధికంగా ఆలోచన చేసింది అంబేద్కర్. సో ఆయన దాని ప్రకారమే, ఆయన ఐడియాలజీ ప్రకారమే ఇది ఇవ్వబడ్డది. దాన్ని ఇప్పుడు వ్యతిరేకించినంత మాత్రాన అయిపోదు. సో ఇప్పుడు నేను మందకృష్ణ మాదిగ కానీ లేకపోతే ఇతర దళిత నాయకులు కానీ దీన్ని వ్యతిరేకించవచ్చు, క్రిస్టియానిటీకి వెళ్ళినా సరే ఇవ్వాలని అనవచ్చు. వాళ్ళ ఉద్దేశం ఏమై ఉంటుందంటే, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మందకృష్ణ మాదిగ ఆల్రెడీ మాదిగ సామాజిక వర్గానికి ఎంఆర్పిఎస్ గురించి ఫైట్ చేశారు. మాదిగ సామాజిక వర్గం దృష్టిలో ఆయన హీరో, బట్ ఎట్ ది సేమ్ టైం మాల సామాజిక వర్గం దృష్టిలో ఆయన విలన్. ఇప్పుడు మాదిగ సామాజిక వర్గంలో తెలంగాణలో చాలా మంది క్రిస్టియానిటీ తీసుకున్నారు. ఇప్పుడు దీన్ని ఆయన గనక సపోర్ట్ చేస్తే, అంటే క్రిస్టియన్లకు కన్వర్ట్ అయితే రిజర్వేషన్లు ఉండదంటే, ఎవరైతే మాదిగ సామాజిక వర్గంలో క్రిస్టియానిటీ తీసుకున్నారో లేదా మాల సామాజిక వర్గంలో క్రిస్టియానిటీ తీసుకున్న వాళ్ళు కూడా వ్యతిరేకించే అవకాశం ఉంది. ఎవరైనా మాకు రిజర్వేషన్లు వద్దంటారా, మేము మతం మారినందుకు కావాలని అంటారు, తీసుకునే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఇస్తే వద్దని మాకు అన్నారు కదా, ఎవరో చాలా తక్కువ మంది ఉంటారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐఏఎస్లో ఐపీఎస్లే రిజర్వేషన్ను వదిలేయట్లే, వాళ్ళ 2 తరాలు 3 తరాలు కూడా. కానీ ఇప్పుడు అల్టిమేట్గా ఈ రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్ అన్నది క్రిస్టియన్లకు మతం మారిన తర్వాత వర్తించకపోతే ఆ రిజర్వేషన్ ఏమైనా జనరల్ క్యాస్ట్కి వస్తుందా, బీసీలకు వస్తుందా? రాదు కదా. హిందువుల్లో ఉన్న దళితులకే వస్తుంది కదా. మందల సామ్యులు అనే వ్యక్తి తుంగతుర్తిలో కంటెస్ట్ చేయకపోతే ఇంకో దళితుడు కంటెస్ట్ చేసేవాడు, క్రిస్టియానిటీ తీసుకున్నా సరే. రెండవది, ఒకవేళ ఇంకో వాదన ఏంటంటే, క్రిస్టియానిటీలోకి వెళితే
పోతుందా అని అంటారు. మరి కులం పోని దానికి ఎందుకు క్రిస్టియానిటీకి పోవడం? ఇప్పుడు మందకృష్ణ మాదిగ చెప్పినట్లు కుల వ్యవస్థను పూర్తిగా రద్దు చేయడం ప్రాక్టికల్ గా సాధ్యమా? నేను చెప్తా దానికి కూడా. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ ఒకటి ఏంటంటే, కుల వ్యవస్థ పోని దానికి ఎందుకు క్రిస్టియానిటీలో కన్వర్ట్ కావడం? ఇక్కడ చూపించే బూచి ఏంటంటే మమ్మల్ని దేవాలయాల్లోకి రావనివ్వట్లేదు, లేకపోతే ఇక్కడ ఈ వ్యవస్థ కుల వ్యవస్థకు వ్యతిరేకంగానే క్రిస్టియానిటీలకు పోతున్నప్పుడు అక్కడ కూడా అంటరాంతరం పోనప్పుడు దానికి మారడం ఎందుకు? మతం ఆ పర్పస్ సర్వ్ అవుతుందా అన్నది ఒకటి చూడాలి. సో ఇప్పుడు డెఫినెట్ గా అది మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన లీడర్లైనా లేదా మాల సామాజిక వర్గానికి సంబంధించిన లీడర్లైనా క్రిస్టియానిటీలో ఆంధ్రప్రదేశ్లో దాదాపు 50% పైగా కన్వర్ట్ అయ్యారు దళితుల్లో. తెలంగాణలో కూడా 20 to 30% వరకు కన్వర్ట్ అయిన పరిస్థితి. సో వాళ్ళ సపోర్ట్ పోతారు ఎవరైనా దాన్ని వ్యతిరేకిస్తే కనుక. ఇప్పుడు ఎస్సీలకు క్రిమిలేయర్ చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది, దాన్ని కేంద్ర ప్రభుత్వం చేయలేదు. ఏ దళిత నాయకుడు కూడా దాన్ని సపోర్ట్ చేయడు క్రిమిలేయర్ వర్తింపజేయాలంటే. క్రిమిలేయర్ వర్తింపజేస్తే ఏంది, దళితుల్లో పైకి బాగానే ఉన్నవాళ్ళు ఏమవుతారు, వాళ్ళకి రిజర్వేషన్స్ దక్కవు, మళ్ళీ తోటి దళితులకే దక్కుతాయి. ఎందుకంటే దక్కిన తరానికే మళ్ళీ దక్కుతూ వెళ్తే కొత్తగా అట్టడుగు వర్గాన్ని ఉన్న దళితులకు ఏ విధంగా లాభం ఉంటుంది? సో ఇటువంటి ఇప్పుడు సుప్రీంకోర్టు క్రిమిలేయర్ ఇంప్లిమెంట్ చేయమంది, కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని చేయలేదు. ఎందుకంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఒక్కో ఎంపీ ఫ్యామిలీ, ఒక్కో ఐఏఎస్ ఫ్యామిలీ, ఒక్కో ఐపీఎస్ ఫ్యామిలీలు అనుభవిస్తున్నాయి. నిజంగా అట్టడుగు వర్గాల్లో ఉన్న దళితులకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది? ఇక మరొక ముఖ్యమైన అంశం దీనిలో కుల వ్యవస్థ రద్దు. కుల వ్యవస్థ పోవాలని అందరూ అనుకుంటున్నారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి కడియం శ్రీహరిని గెలిచేశాడు, ఆయన దళితుడు కాబట్టి చేశాడు అని చెప్పారు. అన్నారా కదా? ఇప్పుడు ఈ దళిత కార్డు వాడటం ఏదైతే ఉందో అన్ని విషయాల్లో కరెక్ట్ కాదు. ఎందుకంటే కౌశిక్ రెడ్డి అంతకుముందు సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యేని కూడా జగిత్యాలలో కరీంనగర్లో జగిత్యాలలో జడ్పీ మీటింగ్ జరుగుతుంటే సంజయ్ కుమార్ కూడా గెలిచేశాడు. ఆయన వెలమ కులం. దానం నాగేందర్ కూడా అసెంబ్లీలో ఇదే విధంగా, అంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలందరినీ కూడా కౌశిక్ రెడ్డి వాళ్ళ మీద ఏమంటారు, వాళ్ళని టీచ్ చేస్తున్నాడు. సో దానం నాగేందర్ మున్నూరు కాపు, సంజయ్ కుమార్ జగిత్యాలలో వెలమ సామాజిక వర్గానికి సంబంధించి ఎమ్మెల్యే, పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా చేశాడు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఎమ్మెల్యే. కడియం శ్రీహరిని అక్కడ దళితుడు కాబట్టి గెలిచేశారని నిన్న అసెంబ్లీలో అన్నారు. ఇది ఏమైతే ఉందో నాకు తెలిసి కడియం శ్రీహరి ఇన్నిసార్లు మంత్రి పదవి ఉన్నాడు, ఆయన ఎంపీగా పనిచేశారు, డిప్యూటీ సీఎంగా పనిచేశారు. ఈ కులరహిత సమాజం కావాలి, కులానికి అంతం అయినప్పుడు అక్కడ దళిత శాసనసభ్యుడిని అవమానించారంటే ఈ విధంగా తీసుకొస్తే, దళిత కార్డును తీసుకొస్తే ఏ విధంగా కులం అంతం అవుతుంది? మనం ఆలోచించాలి. అంటే ఇప్పుడు నిజంగా కడియం శ్రీహరి ఆ పరిస్థితిలో ఉన్నాడా? లేడు కదా. కడియం శ్రీహరి చాలాసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా అయినారు కదా. కొద్దిమంది దళిత నేతలు, మంత్రులు వాళ్ళ ఇంట్లో పెళ్లిళ్ళు మాత్రం దళితులను చేసుకోవట్లే, వేరే కులాల వాళ్ళని పెళ్లి చేసుకుంటారు, ఒక్క దళిత కూడా చేసుకోవట్లేదు. అంటే ఇక్కడ ఉన్నత వర్గాలు లేకపోతే ఎవరైతే ఎదిగిపోయిన దళితులు ఉన్నారో వాళ్ళు కేవలం దాన్ని రిజర్వేషన్ వాడుకుంటున్నారు తప్ప అట్టడుగుల దళితులకి లాభం చేయట్లేదు. అందుకని వాళ్ళను కొద్దిమంది దళిత దొరలు అని చెప్తారు. సో ప్రపంచంలో రెండే కులాలు, ఒకటి ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు. డెఫినెట్ గా అంటరాంతరం చాలా ఉండేది 50s 60s, ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఉండొచ్చు, లేదని మనం చెప్పలేం. బట్ ఈ ఫలాలు ఏదైతే ఉన్నాయో రిజర్వేషన్ ఫలాలు అట్టడుగుల వర్గాల ఉన్న వాళ్ళకి చెందాలి. రెండోది నిజంగా అంటరాంతరం పొందుతున్న వాళ్ళకు ఉండాలంటే గనక డెఫినెట్ గా ఇప్పుడు ఎవరేం మాట్లాడినా చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం అది ఉంది. అది కాదు అని వేరే జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇస్తే చెల్లుతుంది. అయితే ఇప్పుడు మొన్న కోర్టు ఇచ్చిన తీర్పు అట్రాసిటీ చట్టం కూడా వర్తించదు అని చెప్పి, పాస్టరే ఏకంగా అట్రాసిటీ కేసు మారిన వ్యక్తి పెడితేనే ఇష్యూ వచ్చింది, ఆయన పాస్టర్ అని చెప్పి ప్రూవ్ చేశారు. సో ఎవరేమన్నా ఇప్పుడు, కానీ చలామణి మాత్రం చాలా మంది అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ కూడా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలుపొందుతున్న పరిస్థితి ఉంది. సో అది ఆలోచించాలి. కొద్దిమంది ఏమంటారంటే మందకృష్ణ మాదిగ స్వయంగా ఆయన క్రిస్టియానిటీ తీసుకున్నారు అని అంటారు. మంద ఎల్లయ్య ఆయన తీసుకున్నాడని చెప్తారు.
సో ఇక్కడ నేను విభేదిస్తున్నా, అంటే మందకృష్ణమాదిక వర్గీకరణ విషయంలో లేకపోతే వేరే విషయంలో అదైనా ఆయన వ్యాఖ్యలతో నేను ఖచ్చితంగా విభేదిస్తాను. ఆయన చెప్పిన దాంతో ఖచ్చితంగా దీనికి ఏదో ఒకటి రాజ్యాంగంలో అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేసినప్పుడు సగం ఆయన చెప్పింది ఇంప్లిమెంట్ చేసి ఇంకో సగం ఆయన చెప్పంది ఇంప్లిమెంట్ చేసి అన్నది కూడా కరెక్ట్ కాదు. పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ కావాలి, అయితే ఇక్కడ వరకే జరగాలి, లేకపోతే పూర్తి స్థాయిలో జరగాలి. ఇప్పుడు దీనిలో కూడా వర్గీకరణ అనే ఇష్యూ అయిపోయిన తర్వాత మాదిగ ఐక్యత అన్నది జరగాలి కదా. ఆ కారణంగా ఐక్యత అన్నది లేదు. మళ్ళీ ఇప్పుడు కొత్త ఇష్యూ వస్తే గిట్టే హిందూ దళితులు లేకపోతే క్రిస్టియన్లో ఉన్న దళితులు ఇదొక డివైడ్ అవుతుంది. ఇది కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రానో లేకపోతే వేరే వాళ్ళు చెప్పినంత మాత్రానో సుప్రీంకోర్టు తీర్పులు మారవు. దీన్ని మార్చాలంటే కేంద్ర ప్రభుత్వం కూడా 2/3 అమెండ్మెంట్ కావాలి, రాజ్యాంగ సవరణ కావాలి. సో చూద్దాం, మాట్లాడదాం మనం ఈ అంశం మీద. మనతో పాటు చెన్నై గారు మాల మహానాడు అధ్యక్షులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా మారేడు మోహన్ గారు ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ పోరాట సమితి, క్రాంతి కిరణ్ గారు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా నేత మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ముందుగా మారేడు మోహన్ గారు, ఇవాళ మందకృష్ణమాదిగా అయితే ఏంటంటే కుల వ్యవస్థ పోవాలి ఖచ్చితంగా. ఈ రిజర్వేషన్ అన్నది ఏదైతే ఉందో 1950 షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్డర్ ఏదైతే ఉందో అది రాజ్యాంగ విరుద్ధం అని అంటున్నారు. ఎస్ మారేడు మోహన్ గారు చెప్పండి. మ్యూట్ తీసేసి మాట్లాడండి. అందరికి నమస్కారం అన్న. అయితే మందకృష్ణ గారి వీడియో నేను కొంత చూడడం జరిగింది. అయితే దాంట్లో మందకృష్ణ గారి ఎమోషన్ కనిపించింది, కానీ ఫ్యాక్ట్స్ కి చాలా దూరంగా ఉన్నట్టు నాకు అనిపించింది. ఎమోషనల్ గా బాగా మాట్లాడిరన్న, కుల వ్యవస్థ రద్దు కావాలి, కులం అనేది దేశానికి పట్టినటువంటి చీడ పురుగు, అవన్నీ నిజంగా చాలా మెచ్చుకోదగ్గటువంటి ఒక అభిప్రాయాలు. 100% మేమందరం కూడా కుల వ్యవస్థ అనేది రద్దు కావాలనేటటువంటి టాపిక్ తోటి మేము కూడా ఏకీభవిస్తాం. కానీ ఒకవైపు వారు ఇస్లాం క్రైస్తవంలో ఇప్పటికి కూడా కుల వివక్ష ఉందని చెప్తూనే ఇస్లాం క్రైస్తవము చాలా మంచి కులాలు, లోపాలు లేని మతాలు, హిందూ ధర్మంలో మాత్రమే లోపం ఉందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. వారే ఒప్పుకోవడం జరిగింది. మేము కూడా డే 1 నుంచి మొత్తుకునేది అదే. ఇప్పుడు ఇస్లాం క్రైస్తవం నిజంగా మీకు అంత మంచిగా ఉన్నట్టు అనిపించింటే గనక అక్కడ పోయిన తర్వాత రిజర్వేషన్ ఎందుకు మీకు అసలు? ఇక్కడ 2 విషయాలు అంటున్నా, నేను ఒకటే అంటున్నాను. ఒకటి కాన్స్టిట్యూషనల్ గా చట్టపరంగా మనం మాట్లాడాల్సిన అంశం. రెండో విషయం ఏమిటంటే అసలు దీన్ని ఎమోషన్ తో కనెక్ట్ చేసి మాట్లాడాలన్నా, ఒకవేళ ఎమోషన్ తో కనెక్ట్ చేసి మాట్లాడితే కనుక కాన్స్టిట్యూషనల్ విషయాలు అవి పరిగణనకు తీసుకోబడవు. మరి ఒకవేళ కాన్స్టిట్యూషనల్ విషయాలు మాట్లాడితే కనుక ఎమోషన్ కనెక్ట్ కాదు. ఇక్కడ ఎమోషనల్ గా వారు మాట్లాడుకుంటా చాలా విషయాలు చెప్పారు, కానీ వారి విషయాలలోనే వారికే ద్వంద్వ వైఖరి కనిపిస్తుంది. ఇప్పుడు వారు చెప్పిన దాంట్లో 2-3 విషయాలు నేను కూడా చూసినాను. వారు అంటారు, ఏమంటున్నారు, కుల వ్యవస్థ రద్దు చేయాలన్నారు. రద్దు చేయండి, వద్దంటలేదు, దానికి మేము కూడా పోరాటం చేస్తాం. కానీ ఆర్టికల్ 25 ని వారు ప్రస్తావిస్తే ఏమంటున్నారు? మొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడినప్పుడు కూడా నేను ఒక్కడే చెప్పడం జరిగింది. ఆర్టికల్ 25 ని మీరు ప్రస్తావించేటప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఇది రిప్రజెంటేషన్ సిస్టమ్. ఇది ఏ వర్గాలకు ఈ యొక్క భారతదేశ నిర్మాణంలో అవకాశాలు ఇవ్వాలి, వాళ్ళకి ఏ విధంగా అవకాశాలు ఇవ్వాలనేటటువంటిది ఈ యొక్క దానికి సంబంధించి ఉన్నటువంటి మనం పెట్టుకున్నటువంటి పద్ధతి. ఈ పద్ధతి మనం కాదనుకుంటా ఆర్టికల్ 25 మనకు మత స్వేచ్ఛ ఇచ్చిందంటే కేవలం మత స్వేచ్ఛ ఒకటే మాట్లాడుతున్నారు తప్ప ఈ యొక్క భారతదేశంలో మత స్వేచ్ఛ కానీ ఏ స్వేచ్ఛ కానీ వీటన్నిటికంటే మించింది రాజ్యాంగం. రాజ్యాంగంలో ఇస్తేనే మత స్వేచ్ఛ వచ్చింది. మనకు కూడా రాజ్యాంగం ఎంతవరకు ఇచ్చింది? ఏ యొక్క కులానికి ఏ యొక్క రిజర్వేషన్లు ఇవ్వాలనేటటువంటి పరిమితులు చెప్పుకుంటూ మత స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కోట్ చేయడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వయాన ఆర్టికల్ ఆయన రాసినటువంటి రైటింగ్స్ అండ్ స్పీచెస్ పుస్తకంలో వాల్యూమ్ 5 లో చదివితే గనక ఆయన పర్సనల్ అభిప్రాయాలు కూడా మతం మారితే గనక కులాన్ని వదిలిపెట్టాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో ఆయన స్పష్టంగా రాయడం జరిగింది. ఎందుకు బౌద్ధిజం తీసుకున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు? బౌద్ధిజం తీసుకున్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బతుకున్నప్పుడు బౌద్ధిజానికి రిజర్వేషన్ వారు అడిగినరా? ఎందుకంటే బౌద్ధిజంలో కులం లేదనేటటువంటిది ఘంటాపదంగా వారు చెప్పాలనుకున్నారు ఈ సమాజానికి. దాని ద్వారానే దాంట్లోకి బౌద్ధంలోకి అనేక మంది దళితుల్ని రావడానికి ఆహ్వానించడం జరిగింది. కాబట్టి బౌద్ధిజంలో కులం అనే ప్రస్తావన వారు తీసుకురావడం వారికి ఇష్టం లేదు. కాబట్టి రిజర్వేషన్ కూడా బౌద్ధిజానికి అడగలేదు. ఇంకా సిక్కిజానికైతే 56 లో వచ్చింది.
ఎందుకంటే సిక్కు ధర్మం కూడా పార్ట్ ఆఫ్ హిందూ ధర్మం ఉంది కాబట్టి నేనేమంటున్నానంటే మందకృష్ణ గారు మాట్లాడింది ఆయన పూర్తిగా కూడా ఎమోషనల్ గా మాట్లాడేది తప్ప కాన్స్టిట్యూషనల్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో, లీగల్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో, లీగల్ రాజ్యాంగ విరుద్ధం అని చెప్పారు. చేసేటప్పుడు కాన్స్టిట్యూషనల్ డిబేట్స్ ఏవైతే ఉంటాయో, పార్లమెంట్ లో జరిగేటటువంటి డిబేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా విస్మరించారని అడుగుతాం. లేదు కాదు ఖచ్చితము దళిత క్రైస్తవులకు ఖచ్చితంగా రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందే అంటే కనుక 100% మేమందరం కూడా హిందూ దళితులం గలమెత్తి తీరుతాం. హిందూ దళితులము ఈ యొక్క వారు చేసినటువంటి పోరాటానికి 100% మేము గంటాపదంగా మేము చెప్తున్నాము. మేమందరం కూడా ఎదురు నిలబడి పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే రాజ్యాంగంలో హిందువులు అంటే ఇక్కడ కేవలం ఒక హిందువులే మాత్రమే కాదు, హిందూ బుద్ధిస్ట్ సిక్కులను కలుపుకొని చెప్తున్నా. మేమందరం కూడా వెనుకబడ్డటువంటి తరగతులకు చెందినటువంటి సమాజం అనేది హిందూ సమాజంలో గుర్తించారు కాబట్టి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఒకవైపు నుంచి మీరు క్రైస్తవము ఇస్లాము అనేది బయట నుంచి తీసుకొచ్చినటువంటి మతాలను వాటిలో కులం లేదు కాబట్టి మా దాంట్లోకి రండి అని చెప్పి ఆహ్వానించుకుంటేనే మరొక వైపు పోయి లేదు మా దాంట్లో కూడా కులం ఉంది అని అంటే, మీరు నిజంగా మీ దాంట్లో కులం ఉందని మీరు భావిస్తే గనక మీరు వాళ్ళకి సమానత్వం ఇవ్వడానికి మీరు ఫెయిల్ అయినారని మీరు భావిస్తే గనక మీరు చేసిన తప్పిదకు మేము దళితుల మీద కాంపెన్సేషన్ కట్టాలి. మీరు తీసుకున్నటువంటి మీరు ఎవరినైతే మతాలకు చేర్చుకుర్రో వాళ్ళకు సమానత్వం ఇవ్వడానికి మీరు పోరాటాలు చేసుకోండి మీ మతంలో. అంతే తప్ప హిందూ దళితులకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కావాలంటే ఎట్లా ఇస్తారు? మైనార్టీలకు సంబంధించిన నేను ఒకటే అడుగుతున్నా. ఈ రోజు హిందూ దళితులు క్రైస్తవ దళితులు ఒకటే అంటున్నారు. మరి క్రైస్తవులు అంటే మైనార్టీలకు సంబంధించిన వాళ్ళు వస్తారు, ముస్లింలు అంటే మైనార్టీలకు సంబంధించిన వాళ్ళు వస్తారు. మరి మైనార్టీ కోటాలలో వాళ్ళకు లభించినటువంటి అవకాశాలను హిందూ దళితులకు ఇస్తారా? ఇవ్వరు కదా. మరి అట్లాంటప్పుడు ఏ విధంగా వీళ్ళు దళిత క్రైస్తవులు ఒకటంటారు? చెప్పుకుంటూ పోతే నేను ఒక అడ్వకేట్ గా కాన్స్టిట్యూషనల్ విషయాలను ప్రస్తావించడం జరిగింది ఎక్కువ, కానీ ఎమోషనల్ విషయాలు మాట్లాడితే చాలా విషయాలు ఉన్నాయి, అనేక విషయాలు ఉన్నాయి. ఊర్లలో నేను లైవ్ గా చూపిస్తా. ఇదే సంగారెడ్డి జరాసంగం ఊర్లో ఒక ఆర్టీసీ డ్రైవర్ శంకర్ అనేటటువంటి ఇంట్లో సొంత వాళ్ళ కుటుంబ సభ్యులు కేవలం అతను ఒక్కడు క్రైస్తవ మతం స్వీకరించినందుకు, అతను దళిత ఎస్సీ మాదిగా కేవలం అతను ఒక్కడు క్రైస్తవ మతం స్వీకరించినందుకు తన సొంత తండ్రి యొక్క పాడబట్టనీయలేదు. తెలుసా? ఇటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మొన్నటి మనకు జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఇంత విద్వేషం అనేది వాళ్ళు చూపించుకుంటా ఇంకోవైపు లేదు మాకు దళితులకు రిజర్వేషన్ మతం మారినా కూడా రిజర్వేషన్ ఇవ్వాలంటే ఎంతవరకు న్యాయం? ఒకవేళ మతం మారినటువంటి దళితులకు రిజర్వేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి అనేటటువంటి ప్రస్తావన వస్తే దాంట్లో న్యాయం లేదని వారు భావిస్తే, జడ్జిమెంట్ లో న్యాయం లేదని వారు భావిస్తే వర్గీకరణలో కూడా న్యాయం లేదు. మరి వర్గీకరణ పోరాటం యొక్క ఉద్దేశం ఏందండి? మేము వర్గీకరణ జరిగినప్పుడు మేము కూడా స్వాగతించినాం, కానీ మందకృష్ణ గారు ఈ విధంగా మాట్లాడుతుంటే ఆశ్చర్యం ఉంది. వర్గీకరణ పోరాటంలో వారు ఇన్నేళ్లు పోరాడిన విషయాలలో ఏం చెప్పారు? గ్రౌండ్ లెవెల్లో మాలలు మాదిగల కంటే ముందున్నారు, వాళ్ళ చదువు విషయంలో అన్నిటి విషయాల్లో ముందున్నారు కాబట్టి వర్గీకరణ జరగాలి, మాకు కూడా సమాన హక్కులు దొరకాలని అన్నారు. లాస్ట్ వర్గీకరణ సాధించుకురు, సంతోషం, ఓకే. కానీ మరి అదే విధంగా మేము కూడా చెప్తున్నాం, క్రైస్తవులు అనేటటువంటి వ్యవస్థ ఈ రోజు మతం మారినటువంటి కొంత వ్యక్తులకు బాసటగా నిలిచింది. వాళ్ళు ముందుకెళ్లిపోయారు. వాళ్ళ కాన్వెంట్ చదువుల ద్వారా, ఆర్టికల్ 30 ద్వారా, సపరేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ద్వారా వాళ్ళు ముందుకెళ్లిపోయారు. మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా వాళ్ళు ముందుకెళ్లిపోయారు. అనేక రకాలుగా వాళ్ళకు కొంత ముందుకు క్రాంతి కూడా చెప్పడం జరిగింది. విదేశీ వ్యవస్థకు సంబంధించి విదేశాల నుంచి వాళ్ళు చదువు అభ్యసించాలన్నా వాళ్ళ పాస్టర్ల ద్వారా ఏ విధంగా వాళ్ళకి అవకాశాలు దొరుకుతాయని కూడా చెప్పడం జరిగింది. అనేక రకాలుగా వాళ్ళు క్రైస్తవులు మతం మారినటువంటి వాళ్ళు ముందుకెళ్ళిపోవడం జరిగింది. ముందుకెళ్లిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళా లేదు మాకు తూచు, మాకు ఇదే మేము కూడా మమ్మల్ని కూడా దళితులుగా పరిగణించాలంటే, ఒకవేళ దళిత క్రైస్తవుల విషయంలో న్యాయం లేదని వారికి కనిపిస్తే వర్గీకరణ విషయంలో కూడా న్యాయం లేదని వారు ఒప్పుకోవాల్సి వస్తుంది. మరి వారి విషయం ఏముండే? మాదిగలు వెనుకబడ్డారనే కదా. అదే విధంగా మేము కూడా అంటున్నాం, హిందూ దళితులు అనేటటువంటి వాళ్ళు కూడా వెనుకబడ్డారు కాబట్టి ఈ రోజు ఈ యొక్క జడ్జిమెంట్ మేము సమర్థిస్తున్నాం. రిజర్వేషన్లు అనేటివి రిప్రజెంటేషన్ కోసం వచ్చిందండి. ఇది ఏదో మతాల మీద వీళ్ళకు ఉన్నటువంటి ఎమోషన్ సాటిస్ఫై చేయడానికి రాలే. ఈ రోజు హిందూ దళితులలో చెప్పును డప్పును నమ్ముకున్న వాడికి వాడు వెనుకబడ్డాడు కాబట్టి మనకి ఇవ్వడం జరిగింది. చర్చను నమ్ముకున్న వెనుకబడలేదు, ముందుకు పోయిండు. ఎస్, ఇట్ ఈస్ ఫ్యాక్ట్. నేను చెప్తున్నాను కదా. లేదా క్రిస్టియానిటీలో అంటరాంతరం లేదా? నేను ఒకటే చెప్తున్నా, క్రిస్టియానిటీలో అంటరానితనం ఉందా అని క్యాల్కులేట్ చేయడానికి నేను రాలేదు. కానీ క్రిస్టియానిటీలో మతం మార్చేటప్పుడు మా దాంట్లో అంటరానితనం లేదని చెప్పే వాళ్ళు మతం మారుస్తున్నారు. నేను మీకు అనేక సంఘటనలు చూపిస్తా. మీ గ్రౌండ్ లో మైక్ పట్టుకొని రండి, మైక్ పట్టుకొని గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుందాం. ఏం చెప్పి మతం మారుస్తారో చూపిస్తాను నేను మీకు. ఇక్కడ రండి, నేను బోరబండలు ఉంటా, బోరబండలకు వచ్చి చూపిద్దాము. ఏదో ఎమోషనల్ గా మైక్ పట్టేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను ఇదొకటో నేను ఒక ప్రశ్న అడుగుతా. ఇదే మందకృష్ణ మాదిగ గారు ఒకప్పుడు మాల మహానాడు ఉద్యమం మీద ఏమన్నారు తెలుసా? పాము కనిపిస్తే వదిలేయండి, మాలవాడు కనిపిస్తే కొట్టి చంపండి అన్నాడు. మరి ఆ రోజు ఆయన చూపించిన విద్వేషానికి ఆ రోజు దళితుల మీద ప్రేమ గుర్తు రాలేదా? ఈ రోజు కొత్తగా వర్గీకరణ అయిపోయిన తర్వాత దళిత క్రైస్తవుల మీద ప్రేమ గుర్తొచ్చిందా? దళిత క్రైస్తవుల మాలలు లేరా?
పార్టీ ద్వంద్వ వైఖరి అయింది. ఈ రోజు చెప్పినటువంటి ఆయన స్పీచ్ లో కూడా మీరు బాగా వినొచ్చు. ఒకవైపు క్రైస్తవంలో కూడా వివక్షతలు ఉన్నాయని చెప్పుకుంటేనే క్రైస్తవంలో లోపాలు లేవు, ఇస్లాంలో లోపం లేవు అంటున్నారు. మీరే ద్వంద్వ వైఖరులు. మీ స్టేట్మెంట్ లోనే క్లారిటీ లేదు. మీరు ఎట్లా మాట్లాడతారు? మీరు ఇంత పెద్ద అనుభవజ్ఞులు, ఇంత వయసు ఉన్నది, ఎన్నో రాజకీయాలు చేసారు, ఎన్నో పోరాటాలు చేసారు. మీరు కూడా ఒక వాస్తవిక పరిస్థితులకు దూరంగా మాట్లాడితే ఎట్లయితది? ఈ రోజు దళిత క్రైస్తవులు 100% ఎన్నుకున్నారు. విదేశీ విద్య, ఆర్టీఐ విదేశీ విద్యలో ఈ రోజు అంబేద్కర్ విదేశీ విద్య ద్వారా ఫారెన్ కంట్రీస్ పోయినటువంటి విద్యార్థుల లిస్టు తీయండి. ఏపీ తెలంగాణ కలిపి తీయండి. మన తెలుగు రాష్ట్రాలే ప్రపంచ దేశం మొత్తం గురించి ఎందుకు? ఎవరు ముందున్నారు? ఎవరు క్రైస్తవ పిల్లలు ముందు పోయారా, మా పిల్లలు ముందు పోయారా చూడండి. ఈ రోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో చూడండి ఎంతమంది ముందుకు పోయారు. క్రైస్తవుల మతం మారినటువంటి లాబీ నడుస్తుంది గవర్నమెంట్ ఆఫీసర్ల. హిందూ దళితులు ఎక్కడున్నారు? ఎంతమంది ఆఫీసర్లు ఉన్నారు? ఐఏఎస్ ఐపీఎల్స్ మొత్తం వాళ్ళే ఉన్నారు. పోవడమే కాకుండా పెద్ద కూర తింటే తెలివి వస్తుందని చెప్తున్నారు. ఎందుకు మేము హిందూ దళితులుగా మాకు మనోభావాలు ఉండవా? మాకు స్వేచ్ఛ ఉండదా? ఎట్లా మాట్లాడతారు? మందకృష్ణ గారి మాటలు 100% ఖండిస్తున్నాం. వారికి వ్యతిరేకంగా 100% హిందూ దళితుల ఉద్యమం లేపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మురళీ మనోహర్ గారు కూడా చర్చలో జాయిన్ అయ్యారు. మనతో పాటు మాల మహాన్ నుంచి చెన్నై గారు జాయిన్ అవుతున్నారు. చెన్నై గారు, మీ ఒపీనియన్ ఏంటి ఈ విషయంలో? నా ఒపీనియన్ అంటే ఇప్పుడు నా అభిప్రాయం చెప్తుండా, దళిత క్రిస్టియన్స్ లో మారిందంటే ఎందుకు మారిండ్రు? అది చాలా కుట్ర నడుస్తుంది. కుట్ర ఏంది? సుప్రీంకోర్టు వెనక కుట్ర ఉంది. కుట్ర ఉందంటే ఎస్సీ వర్గీకరణ దాంట్లో కుట్రనే ఉంది. ఈ క్రైస్తవుల దాంట్లో మళ్ళా కుట్ర ఏది? సుప్రీంకోర్టుకు తీర్పు ఎట్ట ఇచ్చింది? దాని వెనక చాలా కుట్ర కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని కూడా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది 10 ఏళ్ళు, కానీ అంతకుముందు కూడా జడ్జిమెంట్స్ ఇట్లే ఉన్నాయి కదా. అప్పుడు కాంగ్రెస్ యూపీఏ టైంలో కూడా ఇటువంటి ఉంటేనంటే ఏం చేసిండు? వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు దళిత క్రిస్టియన్స్ లో చేయాలని ఓ జీవో చేసేసిండు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. అంటే అది అంతలోనే మారిపోయిందంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పటికి అయినా అంటరాంతనం ఉంది. ఆ రోజుల్లో ఏది గుళ్ళకు పోయినా కూడా నువ్వు అంటరాంతనం అన్నప్పుడు వాళ్ళు ఏం చేసిందంటే క్రైస్తవులా కలిసిన ఏది నీవు మాలోడా అని అంటారు, మాది కూడా అంటారు. ఇంకా ఆ కులం అయితే పోదు కదా. ఇప్పుడు కులం పోనప్పుడు ఎందుకు మారడం? మతం మారడం అంటే ఇది అంటరాంతనం ఉన్నందుకు, ఆ గుళ్ళకు అంటరాంతనం లేనందుకే కదా పోతుంది. అక్కడ కూడా అంటరాంతరం ఉన్న తర్వాత మరి ఎట్లా వర్తిస్తుంది? ఇప్పుడు వర్తించదు అంటే ఇప్పుడు కావాలనే ఇది లొల్లి కావాలనే. ఇప్పుడు ఎందుకు? సరే మంచిది. ఇప్పుడు సర్టిఫికెట్ ఎస్సీ కులానికి చెందిన సర్టిఫికెట్ ఇస్తున్నారు. నీవు ఏ సుప్రభలో కలిసిన అని కూడా బీసీ ఓసీలా ఇచ్చిండ్రు. అంటే అట్లా ఉంది. కానీ నువ్వు పూర్తమే ఏది మాలోళ్ళు క్రైస్తగా మారిండు, మాదిగోళ్ళు క్రైస్తగా మారిండు, అందరినీ తీసేయాలంటే ఎంతమందిని అనేది తీసేస్తావు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నాడు? కులం అంటరాంతనం ఉన్న దినాలు రిజర్వేషన్లు కావాలన్నాడు. 10 సంవత్సరాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఈ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ వచ్చింది. ఆయన పూర్తి సమ్మతం మేరకే కదా, ఆయన అభిప్రాయమే కదా ఇది. మతం మారితే దళితులకు రిజర్వేషన్ ఉండొద్దు అన్నది. దళితులు మారడం అంటే చాలా ఇక్కడ కింద స్థాయి లెవెల్ల, గ్రామాల లెవెల్ల అంటరాంతనం ఉంది. గుళ్ళులకు రానియక ఏది వీళ్ళకు మంచి నూనెలాగా గాగబెట్టి కాళ్ళు దాంట్లో పెట్టిన కారణం ఉంది. ఇది ఎట్ట మారలేదనేది ఆ నాడు అంతా ఈ సెంటర్ నుండి అక్కడ నుండి వచ్చి రాజాకర్లలాగా వచ్చేసి మీకు బట్టలు ఇస్తాం, గూళ్ళు ఇస్తాం, బడి ఇస్తాం, ఏది చర్చిలో కలవాలి అని వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళు మతం మారినా కులం ఏది పోదు. రెడ్డి ఉన్నాడు, రెడ్డి క్రైస్తవుడు అయిండు, రెడ్డి అని అంటారు. కానీ క్రైస్తవు అని ఎట్లా అంటారు చెప్పు? చాలా దారుణం. ఇప్పుడు ఎందుకంటే ఏదైనా కుట్ర చేసి లొల్లి పెట్టాలంటే బాగాలేదు పద్ధతులు. ఎందుకు? అంటరాంతనం ఉన్న దినాలు రిజర్వేషన్లు కావాలన్నప్పుడు మతం మారిన కూడా చాలా గ్రామాలకు ఇంకా ఇప్పుడు కూడా గుళ్ళులకు రాణిస్తలేరు. దేవుని గుళ్ళకు రానియకుండా అది ఉన్నందుకు మారిన కూడా వాళ్ళు ఒక విషయంలో ఏది బాగా ఉన్న ఊడక ఎంత ఉన్న ఊడక గుళ్ళలకు రాని అన్నప్పుడు మతం మారిన ఊడక కులం అయితే ఉంది కదా, మాలోడ అంటారు.
రెడ్డి రెడ్డి మారుతానంటే రెడ్డి అన్నారా? రెడ్డి అంటారు కదా, ఆయనదట ఓ ఉంటుంది. మాల మాదిగలు ఇప్పుడు ఒకటే కులం అంటలేను కదా, మాలోళ్ళు చేరిండ్రు, మాదిగోళ్ళు చేరిండ్రు, రెడ్డి చేరిండ్రు, బీసీలు కూడా చేర్చి దాంట్లో చేరిండ్రు. చేరిన దాంట్లో ఇప్పుడు పుట్రాళ్ళ బీజేపీ కుట్రనే అన్నగాని నేను అంటున్నది మొత్తం. ఏది ఎస్సీ వర్గీకరణ చేసిండ్రు. ఎస్సీ వర్గీకరణ చేస్తే ఆ ఎస్సీ వర్గీకరణ కోర్టు ఎట్టిస్తుంది తీర్పు? సరే, తీర్పు ఎట్టిస్తుంది? ఆ తీర్పు కాదు అంటే వాళ్ళు న్యాయవాదులు 5 మంది న్యాయవాదులతోటి వర్గీకరణతోటి ఏది కోర్టు ద్వారా తెచ్చారు. కోర్టు ద్వారా కాదు, దమ్ము ధైర్యం ఉంటే పార్లమెంట్లో పెట్టు. పార్లమెంట్లో పెట్టి 2/3 మెజార్టీ ఉంటేనే వర్గీకరణ కావాలి. 2/3 మెజార్టీ అంటే ఏ రాష్ట్రం, ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి బిల్లు పంపించేసి రాజ్యాంగం ముద్ర వేసి, ఆ ముద్ర వచ్చినాక రాజ్యసభకు పోయినాక, రాజ్యసభ వాదించినాక అప్పుడు నీకు 2/3 మెజార్టీ ఉందా లేదా అని వర్గీకరణ చేయాలి. 2/3 మెజార్టీ లేకుండా కూడా వర్గీకరణ సుప్రీంకోర్టు ఏది దొంగదారిలో వచ్చేసింది. దొంగదారి అంటే సుప్రీంకోర్టు వర్గీకరణ చేసిండ్రు. వర్గీకరణ ఎట్లా చేసిండ్రు? ఏది ఎంత చాలా అంటరానితనం ఉన్న దినాలు రిజర్వేషన్లు కావాలన్నప్పుడు ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏది 10 సంవత్సరాలే రిజర్వేషన్లు కావాలన్నారు. 10 సంవత్సరాలకు మారలేదు కదా. మారినప్పుడు కంటిన్యూగా అంటరానితనం ఉన్న దినాలు రిజర్వేషన్లు కొనసాగుతుండయి. కొనసాగినప్పుడు నీవు ఇది ఏది మాలలకు 5%, మా సోదరులకు 9% పోయినాక ఎంత నష్టపోతున్నారు మాలలు అంటే దాంట్లోనే రోసర్ పాయింట్ పెట్టిండ్రు. ఆ రోసర్ పాయింట్లో ఒక్క జాబ్ ఉడక వస్తలేదు మాలలకు. చాలా నష్టపోతున్నారు మాలలు. ఎంత చదివిన ఉడక ఓపెన్ లో కొట్టాలన్న ఉడక జాబ్ వస్తుంది. ఇది ఇప్పుడు క్రిస్టియానిటీలోకి మారిన వాళ్ళకి గనక రిజర్వేషన్ లేకపోతే దానిలో తోటి దళితులకే కదా న్యాయం జరిగేది. దళితుల వేరే వాళ్ళకైతే పోదు కదా. ఇప్పుడు ఎంతమందిని ఇప్పుడు సరే ఏది క్రైస్తవులకు పోయినా కూడా ఏముంది, ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇంక్వైరీ చేస్తారు. ఇంక్వైరీ చేసినప్పుడు మండలాఫీసుల నుండి ఆర్ఐ పోతాడు. ఆర్ఐ పోయి నీకు సిలువ ఉంది నీ ఇంటి మీద, నీకు ఎస్సీ సర్టిఫికెట్ అని కూడా ఆ బంధం పెట్టిండ్రు. ఆ బంధం పెట్టిన కూడా దాంట్లోనే ఉండాలి. కానీ ఇప్పుడు మొత్తానికి అది ఇవ్వాలంటే ఎవరన్నా ఈ విషయంలో ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు చేసిన వాదంతో ఏకీభవిస్తారు. ఇప్పుడు క్రిస్టియన్స్ అంటే మతం అయితే అట్టే ఉంది, మతం మారిన కులం అయితే ఉంది కదా. కులం ఉంది, కులం ఉన్న తర్వాత ఎందుకు మారడం? కులం అట్లనే ఉంది కదా. మన మైనార్టీ శాఖలలో మైనార్టీ కార్పొరేషన్స్ లో మన హిందూ దళితులకు ఫండ్స్ ఇప్పిస్తారేమో నాయకులు అడగండి. మైనార్టీ కంటే ఇస్తారబ్బా. మైనార్టీ ఇప్పేయండి, మాకు హిందూ దళితులకు ఇప్పేయండి, మీరు ఇప్పేయండి చూస్తాను. మైనార్టీకి మాధవనికి ఏమంటారా నేను చెప్పేది కదా. మనం దళితులమంతా మనం ఒక్కటే కదా. మైనార్టీ కార్పొరేషన్ లో మాకు లోన్లు ఇప్పియండి చూస్తాం. మైనార్టీలకు రానియరబ్బా. వాళ్ళు ఏది మైనార్టీలకు పోతే అది చాలా చర్యలు ఉంటాయి. మైనార్టీలకు రిజర్వేషన్ ఉండదు. మా పిల్లలకు సీట్లు ఇప్పియండి. అరే సీట్లు ఇప్పుడు నువ్వు నేను అన్నంతలనే కాదు కదా, ఇది చాలా కుట్ర జరుగుతుంది. నేను ఎట్లంటే మీరు ఇవ్వండి. కుట్ర ఆడగదనా? కుట్ర దళిత ఉద్యమాలలో ఎప్పుడో పడ్డది క్రైస్తవ కుట్ర. దళిత ఉద్యమాలలో క్రైస్తవ కుట్ర ఎప్పుడో పడ్డది. మేము చదువుకున్న పిల్లలు ఇప్పుడు బయటకు వస్తున్నాం, మాకు ఇప్పుడు అర్థమవుతుంది. మొత్తం దళితుల్ని క్రైస్తవ మతం మార్చడానికి వేసిన కుట్రలు అవన్నీ ఇప్పుడు మాకు కనిపిస్తున్నాయి. ఎప్పుడు కనపడిన వాడు కానీ నేను చెప్పేది ఏక దమ్మన ఇప్పుడు ఆ రోజు దళిత క్రిస్టియన్స్ తేవాలని వైఎస్ రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు అట్లా దళిత క్రిస్టియన్స్ చేయాలి. కానీ ఒకటేసారి దళితులకు క్రిస్టియన్స్ మారిండ్రు, మొత్తానికి ఎస్సీలో లేకుండా తీసేయండి అని అనేది అది చాలా తప్పు. అది ఏదంటే మేము తప్పు కాదు. ఈ రోజు క్రైస్తవులకు ఇస్తారు, రేపు ఇదే మైనార్టీకి మేము కూడా మైనార్టీల మంది ముస్లింలు అడుగుతారు. ఇస్తారా మీకు? వాళ్ళకు కూడా ఇస్తారా? అట్టే ఇస్తారు. ఏదో దాంట్లో నుండి వచ్చి నేను మైనార్టీని నాకు ఇయ్యాలి సీదాంటే అంటే ఎట్ట ఇస్తారు? ఇయ్యరు. కానీ మరి వాళ్ళకి ఇచ్చినప్పుడు వీళ్ళకి కూడా ఇవ్వాల్సి వస్తుంది నా? ముస్లింల క్రైస్తవులకు ఏంటి తేడా? ఇద్దరు కూడా మైనార్టీలే కదా. ఇప్పుడు రాజ్యాంగం కాదని మనం మూతలేం, రాజ్యాంగాన్ని అమలు పరచలేరు. ఇది తప్పుతో పట్టిస్తున్నారు. నేను చెప్పేది ఏత కొట్లాడ రావాలి. క్రైస్తవులకు పెట్టినట్టు మాలమాదిగులకు పెట్టిన మాలమాదిగుల నుండి పోయి ఆ లంబడులకు పెట్టిండ్రు, లంబడుల నుండి పోయి ఆ ఆదివాసులకు పెట్టినట్ట. ఇప్పుడు ఆదివాసులను కూడా అలకులొల్లి
ఈ లంబాడోళ్ళ వాళ్ళ కూడా లొల్లే. అంటే ఇది కావాలని కుల మతాలు లేపుకుంటా కుట్ర చేస్తున్నారు. కుట్ర చేసేది ఏంది? అవునయ్యా, నీకు అంటరాంతనం ఉందా లేదా? అంటరాంతనం ఇంకా ఉంది. అంటరాంతనం ఏది? గుళ్ళకి రానిస్తలేరు. మతం మారిన కులం అయితే ఉంది కదా మాలోడా అంటాడు, ఆ కులం ఉంది కదా మాది కూడా అంటారు. అది ఉన్నంతసేపు ఏదంటే ఆ రోజుల్లో ఈ క్రిస్టియన్తులన్న పోతే మొక్కుకోనికే దేవుడిలాగా మొక్కిండ్రు, కానీ మొక్కినంతలే నీకు ఎస్సీ దాంట్లో తీసేయి, ఎస్సీ దాంట్లో నుండి అక్కడ తీసేయండి. ఎవరిని తీసేస్తారు? ఎంతమందిని తీసేస్తారు చెప్పండి? అది పద్ధతి కాదు. ఒకసారి మురళీ మనోహర్ గారు ఒపీనియన్ కలుపుతున్నారు. ఎవరు అంటలేరన్నా, పుట్టి దేవుని మొక్కినుంటే బానే ఉండేది, కానీ పూర్తిగా వాళ్ళ ఈ హిందూ సమాజం మన దళిత సమాజంలోకి వెళ్ళి వాళ్ళ సామాజిక బంధం తెంపుకొని వాళ్ళు మతం మార్పిడి చేసుకొని చర్చకు పోతారు, బైబిల్ పెట్టుకొని పోతారు, బైబిల్ ని పాటిస్తారు, బైబిల్ ని నమ్ముకుంటారు. వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళ పద్ధతులు అన్ని కూడా బైబిల్ ప్రకారం నడుస్తాయి. వాళ్ళ సామాజిక బంధం పూర్తి కూడా తెంపుకొని పోయిన తర్వాతనే వాళ్ళని క్రైస్తవులుగా పరిగణించబడతారు, వాళ్ళ బాప్టిజం ఇస్తారు. అప్పుడు మాత్రమే వాళ్ళని క్రైస్తవులుగా పరిగణించాలి, వాళ్ళకి రిజర్వేషన్ తీసేయాలి. ఒకసారి 2 సార్లు మొక్కినంత మాత్రాన దేవుని మొక్కినంత మాత్రాన తీసేయాలని జడ్జిమెంట్ కూడా చెప్పలేదు, మేము కూడా అంటలేము. కానీ మేము రాజ్యాంగాన్ని గౌరవించాలి, రాజ్యాంగాన్ని పాటించాలని చెప్తున్నాము. వాళ్ళు పూర్తిగా వాళ్ళ సామాజిక బంధాలను ఎందుకొని పోతున్నారు. వాళ్ళు మేము అసలు ఎస్సీలమే, మేము అసలు వాళ్ళు పూర్తిగా క్రైస్తవులకు వెళ్ళిపోయి హిందూ దళితుల మీద వివక్ష చూపిస్తారు. మీకు ఎన్నో సందర్భాలు నేను మీకు చూపిన సొంత కుటుంబం చేస్తుంది చర్చ్ మీ కుటుంబంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎట్లా దళితులు అవుతారు? ఒక్కసారి మురళీ మనోహర్ గారు ఒపీనియన్ తీసుకుందాం. మురళీ మనోహర్ గారు ప్లస్ క్రాంతి కిరణ్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఇక్కడ ముందుగా క్రాంతి కిరణ్ గారిని. క్రాంతి గారు నమస్కారం. భారతీయ జనతా పార్టీ ఒపీనియన్ ఏంటి ఈ విషయంలో? సార్, ఈ రోజు కృష్ణమాదిగ గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందో ఆ ప్రెస్ మీట్ లో నాకు ఆయన మనసులో ఉన్న ఆవేదన ఆ ప్రెస్ మీట్ మాధ్యమంగా ఏవైతే మాట్లాడినరో ఆ అన్ని విషయాలు విన్న తర్వాత ఆయన ఎక్కడ కూడా ఈ ఇంతసేపు క్రైస్తవ మతంలో ఉన్న కుతంత్రాల గురించి మాట్లాడారు. క్రైస్తవ మతంలో ఏ రకంగా అయితే అగ్రకులాలు బోధకులు, నిమ్న కులాలు బాధితులు వాళ్ళ భజన చేసిన వాళ్ళు లాగానే ఆ ఒకటే లైన్ ఆఫ్ కే ఆయన మొత్తం తీసుకొని పోయిండు. అంతేగాని ఈ క్రైస్తవ మతంలో చారిత్రకంగా ఏ రకంగా ఈ దేశంలో మతం మార్పిడికి ప్రోత్సాహం జరిగింది, ఎందుకు క్రైస్తవులు అనే దళితులు క్రైస్తవ మతానికి మారిండ్రు, ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ని కనుక ఒకసారి చూస్తే మన దేశంలో 1928లో ఒక హిస్టారికల్ ఈవెంట్ జరిగింది, సైమన్ కమిషన్. ఈ సైమన్ కమిషన్ అనే ఈ దేశానికి వచ్చినప్పుడు ఆ రోజులలో ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఫర్ ఇండియన్ క్రిస్టియన్స్ అనే ఒక వ్యవస్థ ఉంది. అంటే దేశంలో ఉన్న క్రైస్తవుల పక్షాన సైమన్ కమిషన్ ముందుకు పోయి వాళ్ళు మాట్లాడడం జరిగింది. మా క్రైస్తవ మతం ఎంత గొప్ప మతం అంటే ఈ మతాల్లో ఎవరు చేరినా గానీ వాళ్ళకు కుల వర్గ వర్ణాలు ఏమీ ఉండవు, వాళ్ళందరూ కేవలం క్రైస్తవులుగా మాత్రమే పరిగణిస్తాము మేము అని చెప్తూ ఈ దేశంలో క్రైస్తవ మత ప్రచారం ఒక నేపథ్యం ప్రారంభమైంది. అటు మచిలీపట్నం నుంచి మొదలుకొని యావత్ భారతదేశంలో ఎక్కడెక్కడైతే తీర ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలలో వేగంగా వీళ్ళు మతం మార్చుకుంటూ పోతూ వచ్చినారు. తర్వాత కొన్ని రోజులకి ఇవే క్రిస్టియన్ మిషనరీస్ ఒక విషయాన్ని ఏం గ్రహించినారు, ఎవరైతే చర్చకు వస్తున్నారో ఈ మతం మారే క్రమంలో ఎక్కువ సంఖ్య ఈ నిమ్న జాతికి వాళ్ళు ఉన్నారు. కానీ ఈ దేశంలో ఈ నిమ్న జాతులకు ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు అనేది కూడా ఒక నేపథ్యం ఉంది. అటువంటి సందర్భాలల్లో చర్చ్ డైరెక్ట్ గా పాస్టర్లు చెప్తున్నారు, మీరు చర్చ్ లో మీ పేర్లు క్రైస్తవ పేర్లు పెట్టుకోండి, కానీ ప్రభుత్వ ఉద్యోగాలకు పోయేటప్పుడు వాళ్ళు హిందూ పేరు పెట్టుకొని ఆ రకంగా హిందూ పేరుతో సర్టిఫికేట్లు తీసుకోండి అని చెప్తూ ఈ రోజు ఈ దేశంలో ఒకసారి ఒక సగటి నిమ్న జాతికి వ్యక్తి సంబంధించిన వ్యక్తి క్రైస్తవ మతానికి పోయిన తర్వాత ఆయన ఆర్థిక స్థితి ఏ రకంగా పెరిగిందో ఒక సాధారణ హిందూ దళిత ఒక ఎకనామికల్ బ్యాలెన్స్ ని చూసినట్టయితే 100 టైమ్స్ బెటర్ స్టేట్ లో ఈ రోజు క్రిస్టియన్స్ ఉన్నారు. కాబట్టి ఏ రకంగా అయితే కృష్ణమాదిగ గారు క్రైస్తవ మతంలో ఉండి కుతంత్రాలతోని వాళ్ళు ఏదైతే తప్పుడు మాటలు చెప్పుకొని మతం మార్చుకున్నారు కదా, ఈ రోజు మేము నిజంగా ఒకవేళ అటువంటి పరిస్థితే ఉంది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1900 అయిన ముందే కదా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మొత్తము సాహిత్యాన్ని స్టడీ చేసిన తర్వాత ఆయన జీవిత కాలంలో ఎక్కడ కూడా ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వ్యతిరేకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రోజు కూడా మాట్లాడలేదు. ఆయన స్పష్టంగా ఒకటే మాట చెప్పిండు,
క్రైస్తవ మతము ఈ దేశంలో కనుక దళితులు క్రైస్తవ మతానికి మారితే వాళ్ళు భారతదేశానికి తక్కువ విదేశాల వైపు ఎక్కువ చూస్తారు. అదే రకంగా ముస్లిం మతానికి చెందిన వాళ్ళు కనుక దళిత సమాజం వాళ్ళు ముస్లిం మతానికి చేరినట్టయితే వాళ్ళు ఈ దేశంలో పట్ల వాళ్ళకి విధేయత ఉండదు. ఎంతసేపు అరబ్ దేశాల వైపే వాళ్ళు చూస్తుంటారు అని ఒక నేపథ్యాన్ని స్పష్టంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. అదే క్రమంలో బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధ మతాన్ని తీసుకున్నారు. ఒకసారి ఇప్పుడు ఒకవేళ ఆయన కృష్ణమాదిగ గారు ఈ రోజు మాట్లాడుతుంటే కుల వ్యవస్థ పోవాలి, కుల వ్యవస్థ ఉండడం వల్లనే ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. మరి ఆ రోజు నుంచి ఏ రకంగా అయితే భారతీయ వ్యవస్థలో సమస్యలు ఉండడం వల్ల కొందరు మతం మార్చుకున్నారు కదా, రిజర్వేషన్లు పొందాలి అని ఒక నేపథ్యం ఈ రోజు వస్తే మేము స్వాగతిస్తున్నాము. ఎవరైతే పునరాగమనం కండి మా చిత్రబసిలా నేను ఒక ఆంజనేయ స్వామి గుడికి మా దళిత సమాజం మొత్తం నడిపిస్తున్నది. ఎవరెవరికైతే మతం మార్చుకున్న క్రైస్తవులు ఉన్నారా రండి, మా గుడికి రండి, మేము వాళ్ళందరూ కూడా మతం మార్చి హిందుత్వం ఇస్తాము, మీరందరూ కూడా షెడ్యూల్ క్యాస్ట్ హోదా పొందండి. అదే రకంగా బౌద్ధ మతానికి చెందిన ఒక ప్రముఖ వ్యక్తితోని ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మాట్లాడినాం. వారు గౌరవనీయులు ఎంపీ సుధాకర్ గారు, ఇదే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫ్ రైల్వే డిపార్ట్మెంట్, ప్రాక్టీసింగ్ బుద్ధిస్ట్. అయితే మాట్లాడితే ఆయన స్పష్టంగా ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదో వచ్చిందో కదా ఇది ఆమోదయోగ్యం, రెండు పలవడం మీద కాలు పెట్టే కుదరదు. ఖచ్చితంగా ఎవరైతే నిజంగా ఈ షెడ్యూల్ కులాలకు సంబంధించిన రిజర్వేషన్ హక్కులు పొందాలని ఉందో వాళ్ళందరూ కూడా రండి, మేము బౌద్ధ మతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. మహేంద్ర హిల్స్ లో మాది ఒక మఠం ఉన్నది, బౌద్ధ మందిరం ఉన్నది, మా భిక్షులందరూ సిద్ధంగా ఉన్నారు బౌద్ధ మతానికి మీకు ఇవ్వడానికి. కాబట్టి మందకృష్ణ మాదిగ గారు మీరు ఒక్కటి విషయాన్ని గ్రహించాలి. ఈ రోజు ఇన్ని రోజులేమో మీ ఉద్యమ నేపథ్యం వేరుండే, నేను ఆ మాదిగ సమాజంలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో, మాల సమాజంలో ఎంత క్రైస్తవులు ఉన్నారో అనే విషయం మీద నేను చర్చకు రాను. కానీ ఈ రోజు స్పష్టంగా ఒక్కటి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో షెడ్యూల్ కులాల వారికి ఏదైతే రిజర్వేషన్లు ఇచ్చిండో ఆ రిజర్వేషన్ల ఆధారంగా ఆర్థిక సామాజిక స్థితిగతులన్నీ కూడా ఈ రోజు షెడ్యూల్ కులాల మారుతూ వస్తున్నాయి. కానీ క్రైస్తవ మతం పేరుతోని ఇలాంటి కొందరు వ్యక్తులు ఒక ప్రోత్సాహంతో ఈ రోజు క్రైస్తవ మతానికి పోయి దళితుల మేమని చలామణి ఆడి దళితులు ఒక నిజమైన హక్కులు కాలరాస్తూ వారి యొక్క ఉజ్వలమైన భవిష్యత్తుని మీలాంటి వాళ్ళు ప్రోత్సాహంతోనే నెట్టివేయబడుతున్నది. కాబట్టి ఈ సందర్భంగా నేను భారతీయ జనతా పార్టీ పక్షాన ఒకటే డిమాండ్ చేస్తున్నా. ఈ రోజు కృష్ణమాదిగ గారు ఏదైతే ఆయన ప్రెస్ మీట్ లో ఏవేవి విషయాలు ప్రస్తావించారు, ఈ దేశంలో పరాయి మతం వల్ల కులాల మధ్య చిచ్చు పెట్టి ఒక కులానికి ఇంకో కులానికి విష విజయాలు నాటిన సందర్భాలు మనం చూసినాం. ఈ దేశంలో కుల వ్యవస్థ ఎంత గొప్పది అంటే ఒక ఇంట్లో పెళ్ళైతే ఆ పెళ్లిళ్ళ ఒక బేదరాయన వచ్చి పందిరేసిపోతాడు, ఒక కుమ్మరాయన వచ్చి ఐదేళ్ల కుండలేసిపోతాడు, ఒక కంసలి వచ్చి దానికి ఆ కులానికి సంబంధించిన పెళ్లికి పిల్లలకి మంగళసూత్రం పెట్టలు చేసిపోతాడు. ఆ రకంగా అన్ని కులాలు కలిస్తేనే ఈ దేశంలో పెళ్లి వ్యవస్థ నిలబడుతుంది. అంటే అంత గొప్ప కులాల మధ్య సామరస్యము సఖ్యత కలిగిన ఒక సమాజం భారతీయ సమాజం. కానీ ఆ సమాజాన్ని దాని యొక్క ప్రాముఖ్యత గ్రహించని కొందరు వ్యక్తులు ఈ రకంగా చర్చ చూపించిన మార్గంలో పోయి ఈ రోజు భారతదేశానికి భారతీయ కుల వ్యవస్థని వ్యతిరేకంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఓకే, మురళీ మనోహర్ గారు మీ ఒపీనియన్ ఏంటి ఈ విషయంలో? భరత్ గారు, అవుట్ సెట్ గా నేను ఏమంటున్నానంటే ఈ రోజు మందకృష్ణ మాదిగ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ అత్యంత అద్భుతంగా ఉన్నది. ఆయన ఒక హిందుత్వాన్ని ఓన్ చేసుకుంటూ మాట్లాడాడు కనుక హిందువుల్లో ఉన్న కులము కులతత్వం కారణంగా మనం కుంచుకుపోతున్నాము, చాలా భూభాగాలను కోల్పోయాము. ఎందుకు కోల్పోయాము? అఖండ భారతం నుంచి పాకిస్తాన్ ఇవి అన్ని కోల్పోతూ వచ్చాము. కులం రద్దు కావాలి, రద్దు అయితేనే మనం ఇక్కడ మన మనుగడ అనేది ఆయన జనరల్ స్పిరిట్. ఇది అందరం యాక్సెప్ట్ చేయాల్సినటువంటి విషయము. అంతేకాదు హిందుత్వంలో సంబంధించిన ఇష్యూ అనవసరమైన విషయాల్లో తీసుకొస్తున్నారు. నేను ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు నిన్న కనిపించింది. నిన్న కౌశిక్ రెడ్డి కడియం శ్రీయర్ మాట్లాడుతున్నప్పుడు ఏదో అటు పార్టీ ఫిరాయించాడంటే అక్కడ కాంగ్రెస్ వాళ్ళు మొత్తం ఇక లేసి ఇష్యూ దొరికింది కాబట్టి దళిత శాసనసభ్యుడు కాబట్టి అట్లా చేశాడన్నారు. అంతకుముందు ఆయన సంజయ్ కుమార్ మీద కూడా అట్లా చేశాడు, తర్వాత ఎవరు దాన నాగేందర్ మీద కూడా అట్లా చేశాడు. ఇక్కడ వాడాల్సిన అవసరం ఉందా? ఈ సందర్భం లేని విషయాల్లో తీసుకురావడం వల్ల ఈ దళిత కార్డు అనేది మిగతా కులాల దృష్టిలో వీళ్ళు కార్డు వాడుకుంటున్నారు అని చెప్పి వీకెండ్ కాదా ఇటువంటి సందర్భాల్లో? నిజంగా అంటరాంతనమో లేకపోతే వేరే చేస్తే ఓకే, కానీ రాజకీయాల్లో ఇట్లా ఈ వాడడం అది కరెక్టేనా? నేను కాంగ్రెస్ సంబంధించిన శాసనసభ్యులు మంత్రులందరూ లేచి మా దళిత శాసనసభ్యుని పట్ల అవమానం వ్యక్తం చేస్తారా కడియం శ్రీయర్ పట్ల అని చెప్పారు.
దీనివల్ల ఏం జరుగుతుంది? భరత్ గారు మీరు మంచి ఇదే సందర్భంగా నేను ఎట్లాగూ అంటే ఆయన సేమ్ అదే ఇప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అందరి విషయంలో ఆయన ఎట్లా చేస్తున్నాడు. ఇక్కడ కౌశిక్ రెడ్డిని సపోర్ట్ చేయడం అని కాదు, కౌశిక్ రెడ్డి అందరి విషయంలో అదే విధంగా చేస్తున్నాడు, అసెంబ్లీ ఎథిక్ కమిటీ తీసుకుంటుంది. ఇక్కడ దళితుడని చేశాడు అని అనడం వల్ల ఇటువంటి వాటి వల్ల ఎక్కడైతే తీసుకురావాలో నిజంగా వివక్షకు గురైన చోట చేయాలి, కానీ ఇటువంటి వాటి వల్ల చేస్తే గనక పలచన కాదా కార్డు వాడుతున్నారని చెప్పి, లేకపోతే ఇది దళిత కార్డు వాడుతున్నారని చెప్పి అన్న ఇష్యూ రాంగ్ గా వెళ్ళదా మిగతా కమ్యూనిటీ దృష్టిలో? భరత్ గారు ఇది అసలు ఈ జడ్జిమెంట్ దగ్గర కూడా ఒకటి మనం మాట్లాడాలి. మిస్యూజ్ ఆఫ్ కార్డ్ అనే విషయంలో జడ్జిమెంట్ ఎక్కడొచ్చిందండి? ఎవరండి ఆయన? ఆనంద్ ఆయన పేరు ఏం పేరు? పాస్టర్ కేసేసాడు కదా, రాజిరెడ్డి మీద కేసేసాడు. ఆనంద్ ఎవరు అంటే 10 ఏళ్లుగా పాస్టర్ గా కొనసాగుతున్నాడు, సమాజంలో గౌరవం ఉంది ఆయనకు, ఆయన ప్రీచింగ్ చేస్తారు, ఒక మంచిని ఆధ్యాత్మికతను ప్రజలకు చెప్పేవాడు కదా, తప్పు ఒప్పులను చెప్పే ఒక పాస్టర్ ఏం చేశాడు? తన వ్యక్తిగతంగా వచ్చిన చిన్న గొడవలో అవతలి వాడు రెడ్డి దొరికాడు నాకు అని చెప్పేసి కార్డు బయటికి తీసి ఆయన మీద కేసు పెట్టాడు. ఈయనకు ఈ గౌరవం లేదా? సమాజంలో అంటరానితనాన్ని ఫేస్ చేస్తున్నాడా అని ఇంకేమన్నా వస్తున్నా? మా దళితుడు, ఆ ఊర్లలో ఉన్న దళితుడు, చెప్పు కొట్టే దళితుడు, డప్పు కొట్టే దళితుడు, ఆ మావాడు ఆనే ఉన్నాడు, ఆయన ఆనే ఉన్నాడు. ఈ కార్డు మిస్యూజ్ చేసే వాళ్ళందరూ పెద్ద గొంతులు చేసుకొని మీడియాలోకి వచ్చి అరుస్తున్నారు చూడండి. సమస్య అంతా ఇప్పుడు వీళ్ళతోటే ఉంది. అసలు ఆయన గురించి ఎవడు మాట్లాడతలేడు, ఊళ్ళలో చొప్పులు కుట్టుకుంటున్నాడు, వానికి చదువు లేదు, సంధి లేదు మావాడికి. ఇప్పుడు ఈ రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా నేనేమంటున్నా అంటే తప్ప ఒప్ప కాదు, వాళ్ళకి ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నా నేను. ఏది లేకుండా ఇంకా ఈ గుడి లేదు, బడి లేదు, వానికి ఏది లేదు, రిజర్వేషన్ వాని వరకు పోతూనే లేవు. వీళ్ళు టీవీలలో వచ్చి మాట్లాడే వాళ్ళకే అన్ని వస్తున్నాయి కదా, కన్వర్టెడే వీళ్ళంతా మాట్లాడుతున్నారు కదా. చెప్పు నాకు ఇప్పుడు జవాబు చెప్పు. ఆయన పాస్టర్ అయి ఉండి ఆ కేసు పెడతాడా? ఎస్సీ అట్రాసిటీ కేసు అదేమన్నా పర్సనల్ గా కొట్లాడుకున్న దాన్ని తీసుకుపోయి సిగ్గు శరం లేకుండా నేను ఒక పాస్టర్ అనే విషయం కూడా మతి తప్పి ఎస్సీ కార్డు ఉపయోగిస్తాడా? ఉపయోగిస్తే ఉపయోగించుడు. జడ్జిమెంట్ వచ్చింది అక్కడ, అరే నువ్వు యు ఆర్ నో మోర్ ఎస్సీ అని చెప్పేసింది ఆడ. ఎప్పుడైతే నువ్వు మతం మార్చుకున్నావో, పైనుంచి మామూలు మతం కాదు, ఏదో ఇంట్లో అప్పుడప్పుడు వారానికి 2 వారాలకు చర్చకు వచ్చేటోడు కాదు, ఈయనే మత ప్రచారం చేసేటోడు. ఈయన దళితుడు ఎట్లయితాడు? నేను కామన్ గా అడుగుతున్నా, ఈయన దళితుడా? ఈయనకు అంటుందా? ఈయనకు బాయిల నీళ్లు అందుతలేవా? ఈయనను దూరం పెట్టినరా? ఇంగ్లీష్ విద్య వచ్చే, అన్ని వచ్చే, ఈయన వచ్చి ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు పోయిండు. ఇంత బరితెగించి వ్యవహారం నడుస్తుంటే ఇప్పుడు ఈయనకు హక్కులు కావాలంట, ఈయనకు ఎస్సీ రిజర్వేషన్ కావాలంట, ఎస్సీ రక్షణలు కావాలంట, దళితుల రక్షణలు కావాలంట. అరే వాడు ఆనే ఉన్నాడు 70 ఏళ్ళు అయినా కూడా, వాని గురించి మాట్లాడండి అంటే మాట్లాడరు. మీదే ఎక్కువైపోయింది, మతం మార్చుకున్న వాళ్ళదే మీద ఎక్కువైపోయింది, నోరు పెద్దగా అయింది. ఇంగ్లీష్ వచ్చు, మీకు తెలుగు వచ్చు, భాషలన్నీ వచ్చు. పూనా ఒడంబడిక ఎవరి కొరకు చేసుకున్నారు? అంబేద్కర్ గాంధీ చేసుకున్న ఒప్పందం ఎవరి కొరకు చేసుకున్నారు? అది ఇద్దరు వ్యక్తుల మధ్య కాదు. ఇది నేను చెప్తున్నాను భరత్ గారు, ఇది భారతదేశం ఎవరిది అంటే ఇది భారతీయులది, అంటే హిందువులది. హిందూ అనేది మతం కాదు, సుప్రీంకోర్టు చెప్పింది, నేను కాదు. హిందూ అనేది ఒక జీవన విధానం. దీంట్లో 100 మతాలు ఉన్నాయి, 100 మతాలు కలిసే ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు. ఎవరు సిక్కులు, జైనులు, వీళ్ళు ఇప్పుడు 56, 90 ఇవన్నీ పిచ్చి మాటలు. అవన్నీ కూడా అప్పుడు ఎందుకు చేసాడో నాకు తెలియదు. వాడు బ్రిటిష్ వాడు జనగణన ఫస్ట్ టైం జనగణన చేసినప్పుడే ఏం చేసిండంటే సిక్కులను వేరే కుల మతంగా చూపించిండు. ఏ హిందువులను కాపాడనీకే సిక్కు మతం వచ్చిందో అది వేరే మతంగా చూపించిండు జనగణల. తర్వాత బౌద్ధులను, ఇవన్నీ వాళ్ళు విడగొట్టిన, ఇవన్నీ ఏం కాదు, అన్ని ఒకటే భారతీయ మతాలు. ఆ హిందూ కోడ్ బిల్లులో అంబేద్కర్ మహాశయుడు చెప్పింది ఏంటి అంటే, ఇస్లాం తర్వాత ముస్లిం, క్రైస్తవం కాని వాళ్ళే హిందువులు, వాళ్ళకే హిందూ కోడ్ వర్తిస్తది, ఇది చెప్పాడు కదా. అందుకే నేనేమంటున్నా, ఈ అంటరాంతరం గాని ఇవి గాని సమస్య ఊరి బయట నిలబెట్టింది కానీ ఇది హిందూ సమాజం యొక్క సమస్య, మా ఇంటి సమస్య. ఇది 100,000 సంవత్సరాలు మేము దూరం పెట్టినాం, పాపం చేసినాం, ముక్కు నేలకు రాస్తున్నాం. ఇప్పుడు చేసిన పాపాన్ని పరిష్కరించుకునే నా దళిత సోదరులకు మేము తల వంచి ఇది చేస్తూ ఈ రిజర్వేషన్స్ కల్పించుకున్నాం. మేము ఎవర్రా బాబు నువ్వు వచ్చి మధ్యలో
చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నము. 10 ఏళ్ళు అన్నాడు ఆయన, 20 ఏళ్ళు కాదు, 70 ఏళ్ళు కాకపోతే ఇంకో 100 ఏళ్ళు మేము భరిస్తాం. ఎవరు ఇది వదులుకుంటున్నది? రిజర్వేషన్ కారణంగా. ఇప్పుడు చట్టం ఉందలా, ఆర్టికల్ 14 ఉందలా, అందరూ సమానమని నిలబడ్డాం. అట్లా కాదు, కొద్దిగా నష్టం జరిగింది అని చెప్పి ఆ చట్టాన్ని పక్కకు పెట్టి మళ్ళా 16A 14A ఇవన్నీ తెచ్చుకున్నాం. ఎందుకు అంటే ఇక నేనే తప్పు చేసినా అని ఒప్పుకున్నాడు హిందూ. నేను తప్పు చేసినా, నా సోదరునికి అన్యాయం జరిగింది, 10 ఏళ్ళు కాబట్టి 20 ఏళ్ళు 80 ఏళ్ళు. ఇది హిందువులు చేసుకున్న ఏర్పాటు. ఎక్కడి నుంచి వచ్చిర్రా మధ్యలో ఈ క్రైస్తవులు వీళ్ళంతా వచ్చిండ్రు, వస్తే రాని మీరు గుళ్ళు కట్టుకోండి ఉండండి అని ఉదారంగా హిందుత్వం ఆదరించింది. వాళ్ళని కూడా ఉండండి అని చెప్పింది. మతం మారనికి అందరికీ హక్కులు ఉన్నాయని చెప్పేసి గొంతు నోరు పెద్దగా చేసి నేను అక్కడ పోయినా నాడు ఇంకా అంటారా అంతనే ఉంది నాకు అరే ఇదేంద్ర గోలా. 90% ఉన్న హిందువులు తమ మెరిట్ ఉన్నా ఏదున్నా పక్కకు పడేసి మెరిటా పాడరా బాబు 100 ఏళ్ళు నా సోదరునికి నేను నష్టం చేసిన అని చెప్పేసి మా ఓడిని ఆదుకోవాలి అని చెప్పి ఈరోజు రిజర్వేషన్స్ రక్షణలు ఇవన్నీ కల్పిస్తే నువ్వు అవతల దుంకి గేమ్ ఆడ మొదలు పెడితే ఎట్లా చేయాలి? ఇప్పుడు ఏది రాజకీయం? ఎవరు చేస్తున్నారు రాజకీయం? నేను చెప్తున్నా 2004లో ఇదే సోనియా గాంధీ రాజ్యం నడిచేటప్పుడు క్యాథలిక్ బిషప్ కాంగ్రెస్ ఆఫ్ ఇండియా వీళ్ళు మీటింగ్ పెట్టి 48 మంది ఎంపీలను కూర్చునబెట్టి పార్లమెంటులో పోయి అడిగిండ్రు, మాకు మతం మార్చుకున్న మా క్రైస్తవులు కూడా ఎవరు దళిత క్రైస్తవులు అసలు ఉంటే దళితుడన్నా ఉంటాడు ఈ దేశంలో, క్రైస్తవుడన్నా ఉంటాడు. క్రైస్తవంలో కులం ఎక్కడిది నాకు అర్థం కాదు. దళిత క్రైస్తవం పదం ఎక్కడి నుంచి వస్తుంది? ముస్లిం క్రైస్తవులు పదం ఎందుకు వస్తుంది? ఎక్కడి నుంచి కొట్టుకొస్తుంది? ఇది వీళ్ళకు ఏంటి రిజర్వేషన్ కావాలని కాంగ్రెస్ సోనియా గాంధీ పొట్టుకు పెట్టింది. అప్పటి నుంచి PIL వేసిండ్రు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసిండ్రు, నడుస్తా ఉంది. మధ్యలో నాకు అర్థం కాని విషయం ఏంటంటే జాతీయ SC/ST కమిషన్ అనేది అన్నిటికన్నా మన రాజ్యాంగంలో పవర్ఫుల్ కమిషన్. అది ఎవరు రాష్ట్రపతి వేస్తారు, ప్రభుత్వాలు వేసేటివి కాదు. ఈ మహిళా సంఘాలు మహిళా కమిషన్ ఆ కమిషన్ లాగా కాదు, మైనార్టీ కమిషన్ లాగా కాదు. అలాంటి కమిషన్ చైర్మన్లు ఇద్దరిని హనుమంతప్పను తర్వాత ఇంకా సూరజ్ బాను వీళ్ళందరూ రిపోర్ట్లు ఇచ్చిండ్రు. నో ఇది మా వాళ్ళు క్రైస్తవ దళితులనే ఉండరు, క్రైస్తవంలోకి మారితే రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఈ మొత్తం కమిటీలు అన్ని ఇచ్చినాయి. ఈ జాతీయ SC/ST కమిషన్లు 2 కాదు 3 కాదు అందరూ ఇచ్చిండ్రు, వ్యతిరేకించిండ్రు. PV నరసింహారావు కూడా బిల్లు తెచ్చిండు ఏది రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి. అరే జాతీయ SC/ST కమిషన్ చెప్తే మాట విన్నారా? వాడు రికార్డ్ బట్ రాస్తే అది ఏండ్లేండ్లో పడి ఉంటది, దానికి వాల్యూ ఉంటది. ప్రభుత్వాలు మారినప్పుడు అది వాల్యూ మారదు వాళ్ళకు. అందుకే ఈ కుట్రలు కుతంత్రాలు కాంగ్రెస్ చేస్తుంది, బీజేపీ కాదు. సోనియా గాంధీ చేసి ఏం చేసింది? రంగనాథానంద మిశ్రా రిపోర్ట్ చెప్తారు ఇప్పటికి కూడా. ఎవడా ఈ రంగనాథ మిశ్రా? ఎవడు వీడు ఎస్సీనా? ఎస్సీ యొక్క జీవితాలను గురించి మాట్లాడనికే లింగ్విస్టిక్ కమిషన్, నేషనల్ లింగ్విస్టిక్ కమిషన్ చైర్మన్ కేజీ బాలకృష్ణన్ కమిటీ వేశారు కదా. ఇప్పుడు మోడీ వేశాడు, ఒక దళిత జస్టిస్ ను మోడీ వేశాడు. వీళ్ళు ఎవరిని వేశారు? రంగనాథ మిశ్రా కమిషన్ ఎక్కడిది? ఇది లింగ్విస్టిక్ కమిషన్. వాడిని తీసుకుంటే చేతిలో ఒక పప్పెట్ కావాలి, ఏదో బొమ్మ కావాలి, ఏది చెప్తే అది రాసేటోడు కావాలి. వాంతో రాపించిండ్రు వీళ్ళు దొంగలు అందరు కలిసి. మోడీ తప్పు చేస్తున్నాడంట, కాంగ్రెస్ తప్పు చేసింది. అన్ని కాంగ్రెస్ ప్రభుత్వాలు అన్ని రాష్ట్రాల్లో తీర్మానాలు చేసి పంపించినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అక్కడ ఇక్కడ ఏది దళిత క్రైస్తవులు రిజర్వేషన్ అప్పటి నుంచే వీళ్ళు పెద్ద గొంతును ఎవరు చేసుకొని అరుస్తున్నారు. నేనేమంటున్నానంటే దళిత క్రైస్తవుల ముస్లిం క్రైస్తవులు నేను ఇంతమూలు మా సోదరుడు మోహన్ కూడా అడిగింది కదా, క్రైస్తవులు బయట నుంచి వచ్చిర్రు, వాళ్ళు కొంతమంది చర్చిలు కట్టుకున్నారు, ఇక్కడ ఉన్నారు, సరే మనోళ్ళు కూడా పోయిండ్రు అనుకున్నారు. ఇప్పుడు క్రైస్తవులు ఎవరు? మైనారిటీలు కదా, ముస్లింలు ఎవరు? మైనారిటీలు కదా. మైనారిటీ కమిషన్ ఉంది కదా, మైనారిటీ హక్కులు ఉన్నాయి కదా. ఇప్పుడు మైనారిటీ హక్కులు తీసుకోవాలి, SC హక్కులు కూడా తీసుకుంటారా? వీళ్ళకు చట్టం సరిగ్గానే ఉన్నట్ట లెక్క? అది కావాలి ఇది కావాలి అని అంటామా? మరి ఏది ఇది ఏం నడుస్తుంది అసలు? అడిగేటోడు లేడా? ఎవరు అడ్డం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటా పోతుంటే అయిపోతుందా? నేనేమంటున్నా, సర్వే చేయాలి ఇప్పుడు దేశంలో మొత్తం. 24 క్యారెట్ దళిత్ ఎవరైతే ఉన్నారో, హిందూ దళిత్ నేను చెప్తున్నా,
24 క్యారెట్ దళితులకు వాళ్ళ కష్టాలు ఏమున్నాయి, వాళ్ళ జీవితాల్లో ఏం మార్పు వచ్చింది 75 ఏళ్లలో, వాళ్ళకి చదువు ఎంత అంతింది, వాళ్ళ ఆర్థికంగా ఎంత డెవలప్ అయ్యారు, ఈ ఇంగ్లీష్ హైఫై ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకన్నా ఎక్కడున్నారు, డప్పు చెప్పుగాడగా ఉన్న వాళ్ళ యొక్క లెక్కలన్నీ తేల్చి రిజర్వేషన్స్ వాళ్ళకే ఇవ్వండి. హిందువా ముస్లిమా క్రైస్తవ కాదు ఇప్పుడు కావాల్సింది. నోరుంది కాదని చెప్పేసి ఐఏఎస్లు అయినరు, డాక్టర్లు అయినరు, ఎంపీలు అయినరు, అన్ని మీరే అనుభవించుకుంటా పోండి. వివక్ష ఎక్కడ లేదు చెప్పండి. హిందువుల వివక్ష ఉంది అని మళ్ళా అరుస్తారు, సనాతనంలో వివక్ష ఉంది, దోమలు ఈగలు ఎవరు వీళ్ళంతా అర్చటోళ్ళు. ఈ దేశం మీద పుట్టు నడుస్తుంది. ఈ దేశం మీద ఇస్లాం కన్వర్షన్స్ జరిగి ముక్కలైపోయింది. రేపు క్రైస్తవం కూడా అంతే డెమోగ్రఫీ మీద పెద్ద ప్రయోగం జరుగుతుంది ఈ దేశంలో. అందుకే కృష్ణ గారు అన్నదే కరెక్ట్. మనము కులాల కారణంగా మనం బలహీన పడుతున్నాము. కులాన్ని మీరు రద్దు చేయండి అని కృష్ణ గారు అన్నారు కదా, నేను కూడా అంటున్నాను, రద్దు చేయండి కులాన్ని. పనికి మాన కులం కనబడేది కాదు, వినబడేది కాదు, దానికి ఓ రంగు ఉండదు, వాసన ఉండదు, ఏది ఉండదు. పనికి రాని కులాన్ని పట్టుకొని ఊగుతున్నారు అందరు కలిసి, రాజకీయాలు చేస్తున్నారు అందరు మా మీద. భారతీయులం, ఒక్క తల్లి బిడ్డలం, ఈ మట్టిలో పుట్టాం, ఈ మట్టిలో దస్తాం. బిడ్డ నువ్వు మతాల పేరు చెప్పి మమ్మల్ని విడగొట్టాలని చూస్తే ఊరుకుంటారా ఏంది? ఈ మట్టిలో పుట్టినాం కదా, ఒక్క తల్లి బిడ్డలమని చెప్తున్నాం కదా, తప్పు జరిగిందనే చెప్తున్నారు కదా. ఇంకా 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 ఎంతకాలం ఇది? అవును, ఇంకా జరుగుతుంది. నేను అంతరం ఉంది. బాయిల కాడికి రాణిస్తలేరు, గుడ్ల కాడికి రాణిస్తారు అని చెప్పింది కదా కృష్ణన్న. రాముడి కాడికి పోతే ఆడ ఉంది, ఇంటికి వస్తే లేదు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతే ఆడ కలుస్తున్నాం, ఇంటికి వస్తే లేదు. కరెక్ట్ ఇది. బ్రాహ్మణుడు పూజారి, పేటెంట్ రైట్లా బ్రాహ్మణులకే పూజారులు చేయాలని పేటెంట్ హక్కిచ్చిందా అని కృష్ణన్న అడిగిండు, నేను కూడా అడుగుతున్నా. ఎస్, బ్రాహ్మణులు ఎందుకు పూజారులు నాకు అర్థం కాదు, మార్చుదాం. శ్రీశైలంలా ఇప్పుడు అన్య కులాలకు అంటే బ్రాహ్మణులేతర వాళ్లకు అక్కడ రెగ్యులర్ గా కోర్సులు నడుస్తున్నాయి కనుక ఎస్సీలు బీసీలు పూజారులను తయారు చేసే పని కోచింగ్ క్లాసులు నడుస్తున్నాయి. దయచేసి సర్టిఫికేట్లు ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు, తిండి పెట్టి అన్ని పెట్టి నేను నేర్పిస్తున్నారు. కమాన్, దమ్మున్నోడు ఎవరైనా రాండి. ఇప్పుడు తిరుపతిలో కూడా ఈ కోచింగ్ సెంటర్ వస్తుంది. హైదరాబాద్ లో శంషాబాద్ లో కూడా ఇప్పుడు అన్య కులాల వాళ్ళకందరికి కూడా పూజారులుగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు తప్పకుండా రావాలి. కానీ నేను ఒక మాట చెప్తున్నా, బ్రాహ్మణుడు అనేది అది ఒక వృత్తి, ఒక ప్రవృత్తి. కులంలో పుట్టినంత మాత్రాన కాదు. కనుక ఇగో దాంట్లో ఇప్పుడు క్రేజీ లేదు, దాంట్లో డబ్బులు లేవు, సమాజంలో గౌరవం లేదు. అప్పుడున్నట్టు బ్రాహ్మణునికి గోచి కట్టుకోవాలి, అంగి లేకుండా పొట్ట తెరుచుకొని జెండ వేసుకొని గుండె ప్లేట్ పట్టుకొని కూర్చోవాలి. చేసుకోవట్లేదు, పిల్లనిస్తలేరు. దళిత సోదరులు కూడా వచ్చి ఆడ కూర్చుంటారా చెప్పు? ఆల్రెడీ ఆడ మెట్ల మీద కూర్చున్నారు కదా దళిత సోదరులు. వాళ్ళ బతుకులు అట్లనే ఉన్నాయి, ఈయన బతుకులు అట్లనే ఉన్నాయి. ఊకే మాట్లాడుకోనికే భరిస్తాయి ఇవన్నీ కూడా. బ్రాహ్మణులను తిట్టాలి కనుక తిట్టు. ఇంకా కాలం మారింది, మారుతున్న కాలంతో అందరం మారాలి. కులగజ్జిని పక్కకు పెట్టాలి, భారతీయులుగా బతకడం నేర్చుకోవాలి. ఇదే పరిష్కారము. ముఖ్యంగా ఇంకా ఈ యొక్క స్వాతంత్ర ఫలాలు అందని ఈ నిమ్న వర్గాలు, నా సోదరులు, ఇది మా ఇంటి సమస్య అని చెప్తున్నా. ఎప్పుడైతే పూనా ఒడంబడికలో చేసుకున్నది మన ఇంటి సమస్య. 90% మంది హిందువులు రిజర్వేషన్స్ ఇచ్చి లేకపోతే రక్షణ ఇచ్చి దళిత సోదరులకు, నిమ్న వర్గాలకు ఏదైతే చేసుకున్నారో ఈ ఏర్పాటు అనేది కలకాలం కొనసాగేదే. ఎంతకాలం ఈ వివక్ష ఉంటుందో అంతకాలం కొనసాగాల్సిందే తప్పకుండా. మోహన్ భగవత్ కూడా ఉపన్యాసాలు ఏం చెప్తున్నాడు? గ్రామాల్లో శ్మశాన వాటిక ఒక్కటి కావాలి, గ్రామాల్లో నల్ల నీళ్లు ఒక్క దగ్గరికి రాగి తాగాలి, గ్రామాల్లో దేవాలయం అందరికీ ఓపెన్ కావాలి. అదే పరిష్కారం. ఇవన్నీ కూడా ఈ రిజర్వేషన్లు ఇవి కాదు పరిష్కారం. చెప్పు డప్పు కుట్టే దళితుల సోదరులకు న్యాయం జరగాలి. ఇది ఇంత మాత్రం మనం అర్థం చేసుకోవాలి. మందకృష్ణ మాదిగా మాట్లాడిన దాంట్లో చాలా విషయాలు, మంచి విషయాలు ఉన్నాయి. అట్లాగే వారు కూడా ఏమనుకుంటున్నారు అంటే అగ్రవర్ణాలకు వాళ్ళకు కులం మారడం లేదు, అగ్రవర్ణాలకు ఇది దళితులుగానే ఉంటారు, కానీ నిమ్నవర్గ దళితులు మాత్రమే ఏది క్రైస్తవుల్లో అగ్రవర్ణాలకు ఏ సమస్య రావడం లేదు. మాకెందుకు ఒకటే వర్తిస్తుంది. మతం మారితే వాళ్ళకి సమస్య లేదంటే, మతం మారితే వాళ్ళేమి రక్షణలు కోరుకోవడం లేదు అగ్రవర్ణం. మతం మారితే వాళ్ళేమి రిజర్వేషన్స్ ఏం కోరుకోవడం లేదు. కనుక మతం మారే హక్కు అందరికి ఉంది, ఏ దేవుడినైనా పూజించే హక్కు అందరికి ఉంది. కనుక అక్కడ పొరపాటు పడుతున్నాం. ప్రత్యేకంగా చట్టం ముందు అందరూ సమానం అనేది పక్కకు పెట్టి దళిత సోదరుల కోసము చేసిన ఏర్పాటు ఇది.
దీన్ని మిస్యూజ్ చేస్తాము, ఎక్కడికి పోయినా నేను దీన్నే వాడుకుంటా అనేది అది సరైన ఆర్గ్యుమెంట్ అయితే కాదు ఇది. కనుక తప్పు జరిగింది అనేది నేను తప్పకుండా ఒప్పుకుంటున్నా. హిందూ సమాజమే తప్పు చేసిందని ఒప్పుకుంటున్నా. హిందూ సమాజం కలిసి బ్రతకాల్సిన అవసరం ఉంది. ఈ దేశాన్ని మరిన్ని ముక్కలు చేయడానికి అనుమతించేదే లేదు. ఓకే ఓకే చెన్నై గారు, సో విన్నారు కదా మురళీ మనోహర్ గారు ఆర్గ్యుమెంట్. విన్నా గానీ ఇప్పుడు అదే విషయం కిమిలేరు పెట్టండి, దళిత సామాజిక వర్గానికి కిమిలేరు పెట్టనిస్తలేదు కదా కిమిలేరు. అంతే రాజకీయంగా అందరూ వాళ్ళే పై స్థానంలో ఉన్నారు. మీరు సమర్థిస్తారా క్రిమిలేరు? సమర్థిస్తాను. నేను చెప్తున్నా కదా, కింది స్థాయిలో హ్యాట్స్ ఆఫ్ మీకు. ఎందుకంటే ఇప్పుడు దళితుల్లో కూడా ఎంపీగా ఎమ్మెల్యేగా ఎదిగిన వాళ్ళే మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే ఇద్దరు ముగ్గురు ఉంటున్నారు. అది కిమిలేరు కాకుండా దాన్ని మాసిపెట్టి ఇది సరే నువ్వు అన్నావు కదా. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నేను అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు మల్లు అనంతరాములు గారు, ఎంపీగా ఉండే ఏఐసిసి జనరల్ సెక్రటరీ, మల్లు రవి, మల్లు బట్టి విక్రమార్క, అవునా? అవును. కోనేరు రంగారావు, కాకిమాధవరావు ఐఏఎస్. సో అట్లా అంటే చెప్తాను. ఇంకా చాలా. ఇప్పుడు వివేక్ వెంకటస్వామి ఉన్నారు, ఆయన ఇంట్లోనే వివేక్ వెంకటస్వామి, వినోద్ అయ్యారు, ఇప్పుడు వాళ్ళ కుమారుడు అయ్యారు. సో అట్లా వెంకటస్వామి కుటుంబంలో అట్లా దళితుల్లో కూడా మళ్ళా జిఎంసి బాలయ్య ఉంటే ఆయన కుమార్, అంటే మిగతా వాటిలో కూడా ఉంది. కానీ ఇక్కడ రిజర్వేషన్ సంబంధించిన ఫలాలు మళ్ళీ ఒక కుటుంబాల్లో లేకపోతే ఈ క్రిమిలేర్ ధనికులకే దొరుకుతున్నాయి. మళ్ళీ దళితుల్లో ధనికులకే టికెట్లు ఇస్తున్నారు రాజకీయ పార్టీలు కూడా. ఎవరు డబ్బులు ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు. ఇప్పుడు చెన్నైకు ఎమ్మెల్యేగా అవకాశం, ఎమ్మెల్సీగా అవకాశం ఎప్పుడు దొరుకుతుంది? ఇది దొరకదు. వాళ్ళే పోతున్నారు ముందు, కానీ దాన్ని మాట్లాడరు. కానీ అరే ఇది సరే మంచిది, ఇక ఏది కాస్తుగా మారిందంటే వాళ్ళు ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇది లేచింది. ఏది దళిత క్రిస్టియన్స్ చేతామని మూమెంట్ చేసిండ్రు. ఏది బాగా మూమెంట్ చేసిండ్రు. ఆ దళిత క్రిస్టియన్స్లో అని చేతాం దాన్ని ఒకే ఏంటికి అంటరానితనం రెండు తిక్కుల బెనిఫిట్ అవుతున్నాడు. ఏది క్రైస్తవులా పోతున్నాడు, క్రైస్తవులో తీసుకుంటున్నాడు, ఎస్సీలో తీసుకుంటున్నాడు. ఎస్సీలో తీసుకుంటున్నాడు అంటే పూర్తి మొత్తం ఎస్సీ జాబితాలో తీసేయండి కొంతమంది. ఒకసారి మామిడి నారాయణ గారు కూడా జాయిన్ అయ్యారు. మామిడి నారాయణ గారు మీరు సెటరేట్ చేసుకోండి. ఎస్, ఉద్యోగుల సంఘం, తెలంగాణ ఉద్యోగుల సంఘం. మామిడి నారాయణ గారు ఏమంటారు ఈ దీని మీద? మీ ఒపీనియన్ ఏంటి? సార్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మ్యూట్ తీసేసి మాట్లాడండి. మ్యూట్ తీసేసి మాట్లాడండి. పీసీఆర్ వీలైతే మ్యూట్ తీవండి. మ్యూట్ తీసేసి మాట్లాడండి. మ్యూట్లో వస్తుంది మీది. మాట్లాడుతూ ఉండండి, మీరు కంటిన్యూస్ గా మాట్లాడుతూ మ్యూట్ తీస్తూ ఉండండి. పీసీఆర్ మ్యూట్ రిమూవ్ చేయండి. మామిడి నారాయణ గారు రావట్లేదా? మామిడి నారాయణ గారిది ఫోన్ ఇన్ కలపండి. మామిడి నారాయణ గారికి ఫోన్ ఇన్ కలపండి. మామిడి నారాయణ గారు మీరు ఫోన్లో జాయిన్ కాండి, జూమ్ క్లోజ్ చేయండి. ఎస్. సో ఇప్పుడు మీరు అంటుంది ఏంది? ఒకటి క్రిమిలేర్ అయితే మీరు సపోర్ట్ చేస్తారు? సపోర్ట్ చేస్తారు 100%. అంతే. మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, ఎవరు ఆపుతున్నారు క్రిమిలేర్ ఇంప్లిమెంట్ కాకుండా? ఏది అగ్రకులాలు కాదు, మా దాంట్లోనే ఆపుతున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు వాళ్ళే కావాలి. కనీసం 2 తరాలు, సరే ఒక తరం కాదు 2 తరాలు రిజర్వేషన్ అనుభవించిన తర్వాత అయినా దాన్ని వదిలేసి వేరే వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇవ్వాలి. ఇసుక ఉంది. జనరల్ క్యాస్ట్ లో పోటీ పడే అవకాశం ఉంది కదా. పోటీ పడతారు. ఏంటంటే వారసత్వం దాకా వాళ్ళకే పోతుంది. కానీ ఏ కింద అడుగున ఉన్న వాళ్ళకి ఏడ వస్తుంది. దాన్ని అగ్రిమెంట్ చేయండి, దాన్ని పాస్ చేయాలి. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు, ఆయన సంతానానికి వాడుకోవట్లేదు. ఆయన ఆడుకుంటాడు, టైం వాడుకోవట్లేదు. అంటే ఆయన ఇప్పుడు ఈవెన్ జనరల్ కేటగిరీలో వెళ్లి సిర్పూర్ కాగజ్నగర్ లో పోటీ చేశారు. అవును. సరే పార్లమెంట్ అంటే మళ్ళీ నాగర్ కర్నూలు పోటీ చేశారు. అది ఎందుకంటే బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. బట్ ఉద్యోగాల్లో కూడా తన కుటుంబానికి వాడనని చెప్పారు ఆయన. వాడనేంటికి అన్ని ఎస్సీ దాంట్లో అన్ని తీసుకుంటారు, వాళ్ళే తీసుకుంటారు, వాళ్ళే అన్ని పొందుతారు. కిమిలేరు పెడితే దాన్ని స్వాగతిస్తాం. కోర్టు తీర్పు ఇచ్చింది, దాన్ని మాయం చేసిండ్రు. దాన్ని ఎత్తకుండా ఎస్సీ వర్గీకరణ తక్కువ ఉంది కదా, ఎస్సీ వర్గీకరణ చేసింది. ఎస్సీ వర్గీకరణ ఎట్ట చేసింది? కోర్టు కాదు, ఎస్సీ వర్గీకరణ చేసిందకే
కోర్టు ద్వారా సరే, ఇప్పుడు వర్గీకరణ అయిపోయింది కదా, ఇప్పుడు ఏం వర్గీకరణ చేసిందంటే ఎంత నష్టం వస్తుంది? వర్గీకరణ చేసేది మీకు శుద్ధి కరెక్ట్గా వర్గీకరణ చేయాలంటే మీరు పార్లమెంట్లో పెట్టండి బిల్లు, పార్లమెంట్లో పెట్టాలా. కానీ కోర్టు ద్వారా ఏంది? కోర్టులో ఎస్సీలు ఎవరైనా ఉండరా? న్యాయవాదుల్లో ఎవరైనా ఉండరా? వాళ్ళు దళితులకైతే కష్టాలు సుఖాలు గుర్తుంటాయి. వాళ్ళు న్యాయవాదులు, వాళ్ళు రెడ్లు బాబునోళ్ళు ఉండరు. వాళ్ళు ఎట్ట చెప్తే అట్ట చేస్తారమ్మా. కోర్టు అంటే కోర్టుకు రాజకీయంగా నడుస్తుంది. ఒక్కసారి మామిడి నారాయణ గారు జాయిన్ అయ్యారు. మామిడి నారాయణ గారు చెప్పండి, మీ ఒపీనియన్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి సార్. సుప్రీంకోర్టు తీర్పు చాలా మార్పులకు ఇది పునాది వేస్తారు సార్. చాలా మౌలికమైనటువంటి ప్రశ్నలను ఇది లేవనెత్తుంది. ఓకే, అసలు ఎస్సీల యొక్క రిజర్వేషన్ అనేది దేని ప్రాతిపదిక ఇచ్చారు? హిందూ మతంలో ఉన్నటువంటి అంటరానితనము, అణిచివేత, వెలివేత నుండి వీళ్ళకు ఉపశమనం కోసం అని ఇది ఈ రిజర్వేషన్ అనేది పెట్టారు. దానికి అనేకమైనటువంటి రక్షణలు పెట్టింది. సో ఒకవేళ ఇస్లాంలోకి గాని క్రైస్తవంలోకి గాని మారితే అక్కడ కూడా బైబిల్ ప్రకారంగా అక్కడ కులం పాటించడం అనేది ఉంటుందా? ఉండనప్పుడు ఈ కులం అక్కడ ఎట్లా కొనసాగుతుంది? నంబర్ 1. దీంతో పాటు క్రైస్తవంలో, ఇస్లాంలో కూడా నేను చాలా మందితో మాట్లాడినాను. ఎక్కడ కూడా ఖురాన్ లో కులాల గురించి కానీ వర్గాల గురించి కానీ లేదు. కానీ అక్కడ కూడా ఇస్లాంలో ఉన్నటువంటి వారికి బీసీ బి గ్రూప్ లో, అదేవిధంగా బీసీ ఈ గ్రూప్ లో మళ్ళీ ఓపెన్ లో వాళ్ళు రావడం అన్నటువంటి జరుగుతున్నది. ఇవాళ ఎస్సీలకు ఉన్నటువంటి దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ పోవాలనుకున్నప్పుడు చాలా మంది కూడా ఈ రిజర్వేషన్ల నుండి బయటకు వెళ్లాల్సినటువంటి సందర్భం ఇక్కడ ఇప్పుడు ఒకటి ఆసన్నమైతున్నది. దీంతో పాటుగా ఇవల్ల మతం మారుతున్నటువంటి వాళ్ళు హిందూ మతంలో మాకు గౌరవం లేదని, హిందూ మతంలో మనకు సమానత్వం లేదని, హిందూ మతంలో అంటరానితనం ఉన్నదని చెప్పేసి వీరు గౌరవము, మర్యాద, హోదా కోసం అన్నటువంటిది వాళ్ళు మారడం జరుగుతున్నది. నేను హిందువుల నుండి ఇస్లాంలో మారినటువంటి వాళ్ళతో చాలా మందితో మాట్లాడినా, అదేవిధంగా హిందువుల నుండి క్రైస్తవంలోకి మారినటువంటి చాలా మందితో మాట్లాడినా, మాకు గౌరవము, మర్యాద, ఈక్వాలిటీ, సమానత్వం కోసం వచ్చినామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అంటే దాని అర్థం ఏమిటి? మీకు ఇస్లాంలో గాని క్రైస్తవంలో గాని కులం లేదు. కులం లేనప్పుడు కుల రిజర్వేషన్లు అక్కడ ఎందుకు కొనసాగాల అన్నటువంటిది ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చింది. డెఫినెట్ గా ఇది హిందూ మత సంస్కరణకు, అదేవిధంగా ఇస్లాం సంస్కరణకు, అదేవిధంగా క్రైస్తవ మతాలు తమను తాము సంస్కరించుకోవడానికి ఇది ఒక అవకాశంగా వాటికి ఉపయోగపడితే భారతదేశము మరింత పటిష్టమైనటువంటి భారతదేశంగా ఉంటది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సమానత్వము, సోదర భావం, దాతృత్వంతో ఉండడం అన్నటువంటి జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క జడ్జిమెంట్ అన్నటువంటిది భారత సమాజము ఇన్వైట్ చేయవలసినటువంటిది కాదు. అంబేద్కర్ సంబంధించి అప్పుడు ఒపీనియన్ రిఫ్లెక్ట్ అయిందా? సేమ్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఆయన షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ ఏదైతే ఇచ్చిందో. మనకు కులం అన్నటువంటిది హిందూ ధర్మాల ప్రకారంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుగా మనం విభజించబడింది. ఈ విభజించబడినటువంటి చిట్ట చివరిలో ఉన్నటువంటి వాళ్ళు, పంచముగా ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీలు, వీళ్లకు గుళ్ళలకు రావట్లేదు, గ్రామాల్లో తిరగనియట్లేదు, మంచినీళ్లు కానియట్లేటువంటి పరిస్థితి లోపల వీళ్ళకు ప్రత్యేకమైనటువంటి ప్రొటెక్షన్, ప్రత్యేకమైన సౌకర్యాలు ఇప్పించి మిగతా సమాజంతో సమాన గౌరవ ప్రాతిపత్తి పొందడానికి వచ్చినటువంటి ఒక అవకాశం. మరి ఇటువంటి వివక్ష ఇస్లాంలో ఉందా? ఇటువంటి వివక్ష కానీ ఉంది అని అంటారు. మందకృష్ణ మాదిగ వాళ్ళు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఉంది అని అంటున్నారు. క్రిస్టియానిటీలో కూడా ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే ఫస్ట్ ఆయన రిజర్వేషన్ తొలగించాల. మంద కృష్ణ కాదు, ఆయన పేరు మంద ఎలియా. మంద ఎలియా ఇవాళ ఎస్సీ రిజర్వేషన్ ఎట్లా క్లెయిమ్ చేస్తాడు? తనకు ఎసరు వస్తున్నదని చెప్పేసి తనకు బాణాలు బయట ఆయన క్రిస్టియానిటీ తీసుకున్నారా? 100 అసలు ఆయన పేరేమున్నదో మీరు చూడండి, ఆమె బ్యాంక్ అకౌంట్ ఏమున్నదో చూడండి, ఆధార్ కార్డ్ ఏమున్నదో చూడండి. ఎలియానా ఎల్లాయనా? మంద ఎలియా. ఓకే, అంటే వాళ్ళ పూర్వీకులే తీసుకున్నారా క్రిస్టియానిటీ? పూర్వీకులు కాదు, తల్లిదండ్రులు పెట్టి పేరు, ఆయన ఊర్లో పాఠశాలలో నమోదైనటువంటి పేరు అది. ఓకే, మీరు కామెంట్ వెరిఫై చేయండి. ఓకే, ఆయన పనిచేసినటువంటి పరిస్థితుల్లో ఆయన భయం నుండి, ఒక పీపుల్స్ వార్ నుండి దాడిని తప్పించుకోవడానికి ప్రాణభయంతో ఇక్కడ నుండి ప్రకాశం జిల్లాకు పోయి అక్కడ కృష్ణగా అవతారం ఎత్తి
అక్కడనే ఈదుముడి గ్రామంలో ఏర్పడినటువంటి 32 ఎకరాల భూ వివాదంలో వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళను రెచ్చగొట్టి అక్కడ మాదిగల చేత ఎంఆర్పీఎస్ స్థాపించి ఇలా వర్గీకరణ చేసిండు. సంతోషం, మీ డిమాండ్ లో న్యాయం ఉన్నదనుకుందాం, మీ వాట మీరు కోరుతున్న సంతోషమే. కానీ కోరుతున్న అది సరైంది. కానీ ఇక్కడికి వచ్చే వరకు వెళ్ళి అసలు నువ్వు ఎస్సీ కాదు కదా, నువ్వు ఎస్సీ కులం ఎట్లా క్లెయిమ్ చేసుకుంటావు? నువ్వు ఎస్సీ కాని వ్యక్తివి, నువ్వు ఎస్సీ కాని వ్యక్తివి ఎస్సీ రిజర్వేషన్ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉన్నది. ఆయనను ఎవరైతే బీజేపీ ఇవాళ ఆకాశానికి ఎత్తిందో అదే బీజేపీని ఇలా తుంగలో తొక్కి భూపాతంలోకి తొక్కేయడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. ఇది మేము చాలా సందర్భాల్లో మేము మాకు సంబంధించినటువంటి బీజేపీ వాళ్ళతో చెప్పినాం, ఆయన నమ్మకండి అది మోసం అని చెప్తే వాళ్ళు అప్పుడు రాజకీయ అవకాశాల కోసం వాడిని ఎత్తుకున్నారు. ఇప్పుడు ఎత్తుకున్న పీనుగు ఎరుగుతుందని చెప్పి ఊర్లో ఒక సామెత ఉన్నట్టు రిజర్వేషన్ సందర్భంగా రిజర్వేషన్ లో మాదిగ రిజర్వేషన్ లో న్యాయం ఉందని కనుక చేసుకుని ఉంటారు, మందకృష్ణ గురించి అని కాదు కదా. ఇప్పుడు అసలు మందకృష్ణ ఆ ఎజెండా ఎత్తుకోవడానికి ఆయనకు అర్హతను లేదు. ఆయన క్రైస్తవుడుగా ఉన్నప్పుడు, ఆయన తల్లిదండ్రులు క్రైస్తవు ఉన్నప్పుడు, ఆయన వివాహం క్రైస్తవం జరిగినప్పుడు ఆయన ఎట్లా నీకు ఎస్సీ అవుతాడు? వివాహం కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి ఆయన బండారు ఆయన రద్దు చేయాలి. ఇప్పుడు ఆయనతో పాటు చాలా మంది చేయాలి. అది ఎవరైనా సరే, మాలలు ఉండని మాదిగలు ఉండని. మేము చాలా సందర్భాలుగా చెప్పినాము, ఎస్సీలో నిజమైనటువంటి వివక్ష ఎదుర్కొంటున్నటువంటి వారికి, ఎస్సీలో నిజంగా వెనుకబడినటువంటి వారికి మీరు రిజర్వేషన్ అనేది ఇవ్వాలి. కానీ రిజర్వేషన్ ఏం జరుగుతున్నది? మాలల్లో అయినా మాదిగల్లో అయినా కేవలం ఒక 15-20% మంది దగ్గరనే రిపీట్ అవుతుంటది. అన్ని రకాల స్కీములు వాళ్ళే తీసుకుంటున్నారు. అది మాదిగల్లో తీసుకుంటున్నారు, మాలల్లో తీసుకుంటున్నారు. అదే విధంగా ఎదిగినటువంటి వాళ్ళు వీళ్ళు మేము హిందువులుగా ఉంటే మాకు గౌరవం ఉండదని చెప్పేసి వాళ్ళు క్రైస్తవంలోకి పోతున్నారు. సో ఎస్సీలో ఉన్నటువంటి ఈ క్రైస్తవులకు చెందుతున్న రిజర్వేషన్ కూడా చేసినప్పుడు ముస్లింలుగా మారుతున్నటువంటి వారికి బీసీ రిజర్వేషన్లు ఇస్తున్నటువంటి దాన్ని కూడా ఇవాళ ఖచ్చితంగా ప్రశ్నించాలా, ఖచ్చితంగా దాన్ని కూడా సవరణ చేయాలి. ఇప్పుడు ఇప్పుడు ఒకటి, ఇప్పుడు ఈ రిజర్వేషన్ అన్నది వస్తే గనక మళ్ళీ ఆ దళితులకే వస్తుంది తప్ప వేరే కులాలకు రాదు. దళితులు ఉన్న వాళ్ళు రాదు, హిందూ దళితులకే వస్తుంది అంతే కదా. అది ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, లేదా ఎమ్మెల్సీ అయినా. మరి ఎందుకు మిగతా దళితుల ఈ విషయంలో, మిగతా హిందూ దళితులు ఎందుకు? పెద్దల్ని, ఇస్లాం మత పెద్దలు, ముల్లాలను వాళ్ళందరినీ కూర్చోబెట్టి మీ మతంలో కులం ఉన్నదా వాళ్ళని డిక్లేర్ చేయమని చెప్పాలి. వాళ్ళు డిక్లేర్ చేస్తారా? చేస్తే వాళ్ళకి ఇవ్వడానికి ఆలోచన చేయాలా. నాకు తెలిసినంత మట్టుకు నేను అనేక మంది పాస్టర్లతోని ఐక్య ఎక్కడ కూడా బైబిల్ ప్రకారంగా కులం లేదు. అదే విధంగా ఇస్లాం ప్రకారంగా కూడా, క్రిస్టియానిటీలో కూడా రెడ్డిని, కులం లేదు. క్రిస్టియానిటీలో చేరిన రెడ్డిని లేకపోతే బ్రాహ్మణు వేరే విధంగా చూస్తున్నారు, దీనిలో వేరే విధంగా చూస్తున్నారని మందకృష్ణ మాదిగ అన్నారు. అటువంటప్పుడు వీళ్ళు క్రైస్తవ మతంలోకి ఎందుకు పోయిండ్రు? గౌరవ మర్యాద కోసమే కదా పోయింది. మరి అక్కడ కూడా గౌరవ మర్యాద లేనప్పుడు దాన్ని కూడా వదిలిపెట్టు. నువ్వు బౌద్ధంలోకి రాలేకపోతే, లేకుంటే అన్ని మతాలను వదిలిపెట్టుకో. లేదంటే మీది మీరే ఒక సంస్కరణ కోసం ఒక ప్రత్యామ్నాయం చూపెట్టాలా. మీరు గౌరవం లేదు అని చెప్పేసి మతం మారుతారు, మళ్ళా అక్కడ గౌరవం లేదని ఈ బెనిఫిట్ పొందడం జరుగుతుంది. ఈ బెనిఫిట్ పొందినటువంటి వాళ్ళు ఎవరైనా మిగతా హిందూ ఎస్సీలను గౌరవంగా చూస్తారా అంటే అది కూడా చూడరు. సో విత్ ఇన్ ద క్యాస్ట్ లోనే మళ్ళా ఒక వివక్ష అనేది ఉన్నది. కాబట్టి ఈ జడ్జిమెంట్ ను ఇప్పుడు హిందూ దళితులందరూ మరి దీనికి అట్లా ఉన్నారా? అట్లా నాకు అనిపించట్లేదు. వాళ్ళు క్రిస్టియానిటీ మారిన వాళ్ళకు రిజర్వేషన్ మీరు అటువైపా ఇటువైపా, మీరు క్రైస్తవం వైపా హిందూ వైపా. మాకు హిందూ నచ్చలేదు అనుకో, మీకు ఆల్టర్నేటివ్ ఉన్నది బౌద్ధం. బౌద్ధంలోకి రండి, మీకు అన్ని రకాలుగా ఉంటాయి. కానీ ప్రాక్టీస్ ఏమో క్రిస్టియన్ చేస్తామంటారు, బెనిఫిట్స్ ఏమో హిందువులు పొందుతామంటారు. ఇది ఎక్కడ న్యాయం అవుతుంది? బౌద్ధ మతం ఎందుకు ఇచ్చారు? బౌద్ధ మతంలో ఉందా క్యాస్ట్? బౌద్ధ మతం క్యాస్ట్ లేదు, కానీ బౌద్ధ మతం స్వీకరించినట్టయితే వారికి ఎస్సీ హోదా ఉంటుంది. ఎందుకు ఇచ్చారు? అప్పుడు ఇప్పుడు మీరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లోనే ఉన్నది కదా, హిందువులకు మాత్రమే ఎస్సీ రిజర్వేషన్ హోదా అనేది దాని బెనిఫిట్స్. మోహన్ గారు చెప్పాలనుకుంటారు ఎందుకు ఇచ్చారు మోహన్ గారు బౌద్ధ మతానికి సిక్కు మతం? బౌద్ధ మతం భారతన బౌద్ధ మతంలో అందరికి ఇవ్వలేదు. ఎవరైతే ఎస్సీల నుంచి నవబౌద్ధ మతాన్ని స్వీకరించి బౌద్ధం స్వీకరించారో, నవబౌద్ధ, అది కూడా పూర్తి బౌద్ధం కూడా నవబౌద్ధ మతాన్ని స్వీకరించారో వాళ్ళకు మాత్రమే ఇవ్వడం జరిగింది.
బౌద్ధ మతం స్వీకరించిన అన్ని కులస్తులకు ఇవ్వడం లేదు. అదే విధంగా ఇందాక మందకృష్ణ గారు చెప్పినారు, ఏది ఇతర మతాలకు పోయినటువంటి బీసీలకు, అగ్రకులాలకు అందరికి మారని మతం, మారని కులం మాకెందుకు మారుతుందంటే, ఏవైతే ప్రత్యేక రక్షణలు ఎస్సీలకు ఉన్నాయో ఆ రక్షణలు బీసీలకు, అగ్రకులాలకు లేవు. అదే విధంగా ఇక్కడ ఓసీలు అని ప్రస్తావిస్తారు మన మందకృష్ణ గారు. ఓసీలు అంటే ఇక్కడ అగ్రకులాలు అనే దానికన్నా ఓసీలు అంటే ఓపెన్ కేటగిరీ అని మనం అర్థం చేసుకోవాలి. ఓపెన్ కేటగిరీకి వాళ్ళు బీసీలు ఒకవేళ క్రైస్తవమో ఇస్లామో స్వీకరిస్తే వాళ్ళని ఓసీలుగానే పరిగణిస్తారు. బీసీలను కూడా ఏళ్ళు ఎస్సీలకు మాత్రమే కాదు, వాళ్ళకు కూడా ఉంది. ఇంతకు ముందుకు కూడా ఎప్పుడైతే ఈ బీసీసీ అనేది రాలేదో 1973 73 or 79 లో, అంతకు ముందుకు ఎస్సీల మతం మారినా కూడా వీళ్ళని కూడా ఓసీలుగానే పరిగణించబడుతుండే. కానీ మధ్యలో లేదు, వీళ్ళు మతం మారినా కూడా వీళ్ళకి ఎంతో కొంత ఇబ్బంది ఉందనేది ప్రభుత్వము, రాజ్యాంగము, చట్టసభలు గమనించినాయి కాబట్టి బీసీసీ అనేది ఇవ్వడం జరిగింది. దాంట్లో వాళ్ళ జనాభా లెక్క చేస్తే 1% అనేది వచ్చింది కాబట్టి 1.5% వచ్చింది కాబట్టి 1% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకేం కావాలి? నీ కంచంలో నీ కూడా ఇచ్చిన తర్వాత మళ్ళీ నాకు కూడా నీకెందుకు? సో ఇది దయచేసి అర్థం చేసుకోవాలి. దీంట్లో లోతైన టెక్నికాలిటీస్ చాలా ఉన్నాయి, వాటిని మనం పరిగణలోకి తీసుకోవాలి. మాట్లాడితే ఏమాత్రం మీ ఉద్దేశంలో ఇప్పుడు తెలంగాణలో లేదా ఆంధ్రప్రదేశ్ లో క్రిస్టియానిటీ తీసుకున్న దళితులు ఎంత పర్సెంటేజ్ ఉంటారు? ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ శాతం ఉన్నారన్న, మాలలలో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ ఉన్నారు. మొత్తం ఎస్సీ జనాభాలోకి వచ్చేవరకు ఒక 25% వరకు అయితే ఉంటారు సార్ తెలంగాణలో 25% క్రిస్టియానిటీ తీసుకుంటారు. ఓకే, ఆంధ్రాలో ఎక్కువ ఉంటారా? 50% దాకా ఉంటారా? అంటే తెలంగాణకు వచ్చే వరకు మాదిగా కులస్తులు ఎక్కువగా క్రైస్తవులు ఉంటారు. ఓకే, మీకు ఆంధ్రాలకు పోతున్నట్టే మాల కులస్తులు క్రైస్తవులు ఎక్కువ ఉంటారు. ఓకే 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 సో ఇప్పుడు మరి కానీ వాళ్ళంతా ఇప్పుడు ఎవరైనా రిజర్వేషన్ వదులుకోవడానికి అంత ఈజీగా ఇష్టపడరు కదా సరే. ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత జడ్జిమెంట్ వచ్చినా వాళ్ళు బయటకి ప్రాక్టికల్ గా మేము హిందూస్ అనే చెప్తున్నారు. ఇప్పుడు ఆల్టర్నేటివ్ రెమెడీస్ వస్తాయి సార్. ఇట్ ఈస్ ఎ గుడ్ బిగినింగ్. దానికి ఆల్టర్నేటివ్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు అనడానికి, వివాహం చేసుకునేటప్పుడు గానీ, కర్మకాండాలు చేసేటప్పుడు గానీ ఏ పద్ధతిలో చేస్తున్నారు అన్నటువంటిది ఇలా సోషల్ మీడియాలో ఉన్నారు. ఎవరో ఫోటోలు తీస్తారు, ఎక్కడో పెడతారు, కంప్లైంట్ చేస్తారు, ఎంఆర్ఓకి అధికారాలు వస్తాయి, వాళ్ళ హోదాను రద్దు చేయడం అన్నటువంటిది, యాక్షన్ అన్నటువంటిది అక్కడ స్టార్ట్ అయింది. ఓకే ఓకే అంటే అవేర్నెస్ పెరుగుతా కొద్ది. బట్ హిందూ దళితులందరూ ఒపీనియన్ ఇదేనా? మీరు చెప్తున్న దాని ప్రకారం ఉందా ఇట్లా? అంటే ఇప్పుడు సార్ హిందూ దళితులది దాదాపుగా ఇప్పుడు ఏమంటారంటే ఇది మేము బిలీవ్ కు సంబంధించినటువంటిది, దైవం సంబంధించింది అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుకోవచ్చు అది. కానీ ఇక్కడికి వచ్చే వరకు నువ్వు పొందుతున్నటువంటి ప్రయోజనము ఏ కోటాలో నీకు వచ్చింది? హిందూ మతంలో ఉన్నటువంటి కులం ఆధారంగానే వాళ్ళకు రిజర్వేషన్ వచ్చింది. నువ్వు హిందూ మతమే మారినప్పుడు, నువ్వు ఇల్లే మారినప్పుడు నా ఇంట్లో ఉండే సౌకర్యాలు ఇంకెట్లా వస్తాయి నీకు? రావు కదా. ఇది సాధారణమైనటువంటి అది చిన్న జడ్జిమెంట్ సార్. ఇంప్లిమెంట్ చేయడంలోనే ఇప్పుడు సవాళ్ళు ఎదురైతే మాకు దాంతో పొందుతున్నటువంటి వారు ఇట్టేట్లా మేము కాదు కదా అని అంటారు. కానీ చట్టం ఏం చెప్తున్నది? జడ్జిమెంట్ ఏం చెప్తున్నది? ఏది చెప్తున్నది? ఈ పొందినటువంటి వాళ్ళు క్రైస్తవులు అన్నటువంటి వారు కాదు. రేపట్లో వస్తుంది ఒక చర్చిలో ఎంత మంది క్రైస్తవులు ఇక్కడ బాప్టిజం తీసుకొని క్రిస్టియన్ గా ఉన్నారు అన్నటువంటిది సర్వే రాబోతుంది రేపు. మీరు చూడండి, గవర్నమెంటే చేస్తే చట్టం. ఒక గ్రామంలో ఎన్ని చర్చ్ ఉన్నదో, ఎంతమంది క్రైస్తవులు పోతున్నారు, వాళ్ళ పేర్లు వాళ్ళ ఆధార్తో నాతో ఆటోమేటిక్ గా వీళ్ళు క్లబ్ సర్టిఫికేట్ పోయినప్పుడు ఇది అక్కడ రిఫ్లెక్ట్ అయిపోతుంది. టెక్నాలజీ బాగా పెరిగింది కదా సార్. ఓకే ఓకే సో ఇప్పుడు ఈ లేటెస్ట్ తీర్పుతో అంటే ఇన్ని రోజులు అనుభవించారు కానీ ఇప్పుడు రాబోయే రోజుల్లో కష్టం అంటారు. డెఫినెట్ సార్, అది అనివార్యంగా అది. ఓకే ఓకే సో మీరైతే సుప్రీంకోర్టు తీర్పును సమర్థిస్తున్నారా? మేము ఈ సుప్రీంకోర్టు తీర్పును సమర్థిస్తున్నాను. నేనైతే వర్గీకరణ తీర్పును కూడా సమర్థిస్తున్నాను. వర్గీకరణ తీర్పు కూడా ఒక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కాదు ఇంప్లిమెంట్ చేసేది, దేశవ్యాప్తంగా చేయాలా. ఉత్తరప్రదేశ్ ఎందుకు చేస్తలేరండి? మధ్యప్రదేశ్ ఎందుకు చేస్తలేరు? రాజస్థాన్ లో ఎందుకు చేస్తలేరు? నేను ఈ రాష్ట్రాలన్నీ కూడా తిరిగి వచ్చినాను అక్కడ ఎస్సీ సమాజం గురించి. కేవలము ఒక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోనే చేస్తారు, ఒక హర్యానాలో చేస్తారు. హర్యానాలో ఇప్పుడు దాకా చేసింది అది 1975 లోనే చేసినారు. ఎవరు ఈ దేశంలో అడగనప్పుడు అక్కడ జ్ఞాని జైల్ సింగ్ గారు ఉన్నప్పుడు అక్కడ ఎస్సీ కులాలను 2 వర్గాలుగా చేసి సగం ఇచ్చేసిండు. ఇక్కడ కాదు వర్గీకరణ అన్నటువంటిది. ఆంధ్రప్రదేశ్ లోనూ తెలంగాణలో పుట్టినటువంటి డిమాండ్ కాదు అది, అంతకు ముందే ఉన్నది 1975 నుండి. మీరు చూడండి దాని చరిత్ర.
Okay. నేను హర్యానా పోయినా, ఉత్తరప్రదేశ్ పోయినా, మధ్యప్రదేశ్ పోయినా, రాజస్థాన్ పోయినా, రిజర్వేషన్ విధానం ఏమిటి, అక్కడ కులాలు ఏమిటి, అవన్నీ ఒక పరిశీలన చేసి ఒక స్టడీ చేసి వచ్చిన నేను. కాబట్టి వర్గీకరణ అనేటువంటిది ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేయాలా. ఇవాళ దాని ప్రకారంగా ఇది కాదంటున్నటువంటి ఎవరైతే బీజేపీ వాళ్ళు హిందూ సంస్థలు ఉన్నాయో, ఎస్టీల రిజర్వేషన్ కూడా దేశవ్యాప్తంగా మీరు అమలు చేపియాలా. మీరు అప్పుడే మీరు హిందువులు అవుతారు. ఓకే కానీ ఒక రాష్ట్రంలో చేపియడం, ఇంకొక రాష్ట్రంలో చేపియకపోవడం ఎంత న్యాయం అండి ఇది? ఓకే అంటే అక్కడ ఉన్నటువంటి హిందూ ఎస్సీలు గారా? ఓకే భరత్ గారు, ఓకే ఓకే సార్ ఓకే 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 శరత్ గారు సార్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయండి మన దగ్గర. ఈ షెడ్యూల్డ్ కాస్ట్ ఆర్డర్ ఆఫ్ 1950 వాస్ టెస్టెడ్ ఫస్ట్ టైం ఇన్ ది సుప్రీం కోర్ట్ ఇన్ 1985 అండి. ఇది ఫస్ట్ జడ్జ్మెంట్ వచ్చేసేసి సుసాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేది జడ్జ్మెంట్. అందులో సెక్షన్ 3 ఆఫ్ ది ఎస్సీ ఆర్డర్ ను ఇంటర్ప్రిట్ చేసినారు. ఈ సెక్షన్ 3 లో ఏం చెప్తుందంటే, నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ పారాగ్రాఫ్ 2, no person who professes a religion different from Hinduism shall be deemed to be a member of a scheduled caste అని అన్నారు. ఫస్ట్ పాయింట్. దాంట్లో వాళ్ళు ఒక ఎక్సెప్షన్ ఇచ్చినారు. ఏమని? కొన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే, ప్రొవైడెడ్ దట్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ ది రామ్దాసి, కబ్రీ పంతి, తర్వాత మజహబీ ఆర్ సిక్లిగర్, వీళ్ళు దోస్ హూ ఆర్ రెసిడెంట్ ఇన్ పంజాబ్ ఆర్ పటియాలా and the East Punjab States Union shall in relation to that state be deemed to be a member of the scheduled caste అని అన్నారు. సో దీని నిడివిని పెంచాలా, దీనికి సంబంధించిన రకరకాల చర్చలు జరిగిన తర్వాత 1985లో వచ్చిన జడ్జిమెంట్ ప్రకారమే ఇటీవల కోర్టులన్నీ తీర్పులు ఇస్తా ఉన్నాయి. ఫస్ట్ పాయింట్. రెండోది, ఈ జీటీవీ తెలుగులో ఏదైతే ఈ కార్యక్రమం ఫస్ట్ మొట్టమొదటిసారి మీరు ఆ రోజు ప్రస్తావించినారో, ఆ తర్వాత షెడ్యూల్డ్ కులాలకు చెందినటువంటి ఒక వ్యక్తి నన్ను ఆయన రిక్వెస్ట్ చేసినాడు, నా పేరు నువ్వు ఐడెంటిఫై చేయకండి సార్, కానీ నేను చెప్పిన విషయం మాత్రం మీరు మీ చర్చలో తీసుకురండి అనేటువంటి రిక్వెస్ట్ చేసినాడు. నేను ఆ విషయం మీ ముందు ప్రస్తావిస్తా. ఇవాళ దళితులను, తర్వాత మతం మార్చిన వాళ్ళకి సమాన అవకాశాలు, మతం మారినప్పటికీ దళితులతో సమానంగా అవకాశాలు ఉండాలా అని బాగా రూఫ్ టాప్ల మీద మాట్లాడిన వాళ్ళు ఎవ్వరు కూడా దళితుల పట్ల, వాళ్ళ ఓన్ కమ్యూనిటీ పట్ల న్యాయం చేయట్లేదు. వాళ్ళు ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా ఎదిగిన తర్వాత దళిత మహిళలను పెళ్లి చేసుకోలేదు, ఉన్నత కులాల వాళ్ళను పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ చాలా ఎదిగినారు, వాళ్ళు విత్ ఇన్ ది కమ్యూనిటీయే ఎస్సీలను అణగదొక్కుతున్నారు అనేటువంటి మాట మాట్లాడినాడు. ఆయన కొంతమంది పేర్లు ఇచ్చినారు, మీకు చదివి వినిపిస్తాను, దయచేసి అర్థం చేసుకోండి. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొన్న మాట్లాడినప్పుడు వ్యతిరేకించినాడు కదా, ఆయన భార్య యాదవ్, ఆమె పేరు మిసెస్ ఝాన్సీ లక్ష్మి. తర్వాత కత్తి పద్మారావు. వాడుకోవట్లేదు కదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వాడుకోవట్లేదు ఆయన. సార్ ఒక్కసారి దయచేసి ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పిన తర్వాత మీరు నేను ఎందుకు ఆ విషయాలు చెప్తున్నా అనేది మీకు అర్థం చేసి చెప్తాను. ఎస్, కత్తి పద్మారావు, ఆయన వైఫ్ కమ్మ సార్, ఆయన కొడుకు చేతన్, ఆమె కమ్మ. తర్వాత నూక తోటి బాబురావు అని ఒకతను దళిత మహాసభ ప్రెసిడెంట్ ఉంటాడు, ఆయన ప్రెసిడెంట్, ఆయన వైఫ్ వచ్చేసి కమ్మ. సి అర్జున్ రావు అని మన దగ్గర రిలీఫ్ కమిషనర్ ఉండే, చీఫ్ సెక్రటరీ ఉండే. ఆయన శోభా నాయుడు అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఆమె చనిపోయింది మనకు తెలుసు. అట్టనే మనం కాకా వెంకటస్వామి కుటుంబంలో వినోద్ భార్య షెడ్యూల్డ్ కాస్ట్ కాదు, వివేక్ భార్య షెడ్యూల్డ్ కాస్ట్ కాదు, ఆయన కొడుకు వివేక్ కొడుకు ఏదైతే పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడో ఆయన భార్య కూడా దళిత్ కాదు, ఆమె కూడా బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీకి చెందిందే. అంటే ఇంకొక విషయం ఇందులో ఇంకా ఎవరున్నారంటే, మల్లు బట్టి విక్రమార్క, ఆయన భార్య కూడా బ్రాహ్మిన్. తర్వాత సుమన్ మార్వాడి, మల్లు బట్టి విక్రమార్క భార్య మార్వాడి కావచ్చు, బాల్కా సుమన్ భార్య గౌడ, తర్వాత బీసీ. ఇంకొక విషయం, వీళ్ళందరూ ఒకప్పుడు, అంటే కొంతమంది ఇందులో, అంటే అందరు కాదు, వీళ్ళందరూ ఎవరైతే ఎస్సీలు అది ఇది అని రకరకాలుగా మాట్లాడుతున్నారో వాళ్ళు ఎక్కడ కూడా తమ జాతులలో పూర్తిగా అణగదొక్కబడిన వాళ్ళ తరఫున మాట్లాడలేదు. ఈ రిజర్వేషన్ ఫలితం మాకు నలుగురికి మాత్రమే ఉండాలా. ఇప్పుడు చూడండి, భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి తిప్పి కొడితే ఒక 100 ఫ్యామిలీస్కే ఈ ఎస్సీ రిజర్వేషన్ అమలైందండి. 100 ఫ్యామిలీల కంటే ఎక్కువగా ఎక్కడ జరగలేదు.
ఇప్పుడు వీళ్ళ పిల్లలు తరతరాలుగా వీళ్ళు ఈ ఎస్సీ రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. వీళ్ళ ఆర్థిక సామర్థ్యంతో నిజమైన ఎస్సీలను అణగదొక్కుతా ఉన్నారు. మీరు గమనిస్తున్నారా లేదా? ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ మనలో మాట ఎస్సీ ఎస్టీస్ విషయంలో వాళ్ళకి ఎంతో అన్యాయం జరుగుతుంది. ఇవాళ మన రాష్ట్ర కేబినెట్ లో ఒక లంబాడా మంత్రి లేడు, దాని గురించి ఎవ్వడు ప్రశ్నించడు. మాదిగలు దాదాపుగా 40 లక్షల మంది ఉంటారు, వాళ్ళకి ప్రాతినిధ్యం ఎంత ఇవ్వాలో కానీ ఇప్పుడు ఒక విషయం చెప్పుకోవాలి. నేను గత కేబినెట్ లో కంటే ఎస్సీలకు ప్రాతినిధ్యం ఇచ్చింది కాంగ్రెస్ కేబినెట్, రేవంత్ రెడ్డి కేబినెట్ ఒప్పుకోవాలి. 5 ఉన్నారు. నా ఉద్దేశం రేవంత్ రెడ్డిని విమర్శించడం కాదు. నేను దళిత మంత్రులు డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, తర్వాత వివేక్ వెంకటస్వామి, దామోదర్ రాయ నరసింహ, తర్వాత అడ్డూరు లక్ష్మణ్ కుమార్, 4 మంత్రులు ఉన్నారు. స్పీకర్ దళితులు. రిప్రజెంటేషన్ ఎక్కువ ఉంది అంట. అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ విషయంలో అభినందించాలి. అవుట్ ఆఫ్ 15 4 అంటే 25% దళిత రిప్రజెంటేషన్ ఇచ్చారు. బీఆర్ఎస్ సమయంలో 17 మందిలో ఒక్కళ్లే. అప్పుడు రాజయ్య, ఆ తర్వాత కడియం శ్రీరు, ఆ తర్వాత కొప్పులేశ్వర్, అంతే. సార్ ఒక్క విషయం సార్, కాంగ్రెస్ లో 10 సంవత్సరాలు మాదిగా సామాజిక వర్గానికి 9.5 సంవత్సరాలు, ఒక రాజయ్యకు ఒక 3 నెలలు ఇచ్చారు. 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ లో దళితులకు ప్రాతినిధ్యం, మాదిగలకు ప్రాతినిధ్యం లేదు. ఇప్పుడు అడ్లూరు లక్ష్మణ్ ఉన్నారు కేబినెట్ లో. నన్ను మాట్లాడియాలి. నేను చెప్పే పాయింట్ వేరు. నేను గత ప్రభుత్వం ఈ ప్రభుత్వంతో పోల్చట్లేదు. పార్లమెంటులో ఒక్క మాదిగ సభ్యుడికి ఎందుకు ఇవ్వలేదు? నేను మొత్తుకొని వచ్చిన మాదిగలకి కంపల్సరీగా పార్లమెంటులో వాళ్ళకి రిప్రజెంటేషన్ ఉండాలా. ఇవాళ ఇట్లాంటి విషయాలు సంభవించినాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్, షెడ్యూల్డ్ కాస్ట్ ఆర్డర్, ఇతరత్రమైన అంశాలు వచ్చినప్పుడు పార్లమెంట్ లో వాళ్ళకు గొంతు ఎక్కడ ఉంది సార్? ఎట్లా చెప్పండి మీరు? అది ఏ రకంగా ఇది న్యాయం అని అంటాం? తర్వాత రెండోది, కాంగ్రెస్ లో ఉన్న దళితులు ఉన్నత కులాల వాళ్ళని కూడా గల్లాబెట్టి ఇగ్గగలరు. నేను ఎంతమంది దళిత నాయకులను చూసినా. నిన్నగాక మొన్న మనం అసెంబ్లీలో కనుక మందుల శామ్యుల్ ఏమన్నాడు? మా అస్త్రాలను తీసి బిడ్డ మిమ్మలను గడీలకు వేళ్లాడదీస్తామని దొరలను రాష్ట్ర శాసనసభలో బల్ల గుద్ది చెప్పినాడు. నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ లో దళితులకు ప్రాధాన్యత ఉంది, కానీ కాంగ్రెస్ లో ఎట్లాంటి దళితులకు ప్రాధాన్యత ఉందంటే ఎవరైతే ఆర్థికంగా ఎదిగినారో, ఎవరైతే 100 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారో, ఎవరికి నోరెక్కువ ఉందో వాళ్లకున్నది. అయితే పాపం ఏం మాట్లాడాలి? కాంగ్రెస్ అన్ని పార్టీలో కూడా డబ్బులు ఉన్న వాళ్ళకే ప్రాధాన్యం జరుగుతుంది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాల్లో కూడా ఎంత ఖర్చు పెట్టుకుంటారు అని చెప్పి సీట్లు ఇచ్చేస్తున్నారు. మాజీ ఐఏఎస్లు, మాజీ ఐపీఎస్లు రంగంలోకి దించి వాళ్ళు కొంత అంటే డబ్బులున్న వాళ్ళని రంగంలోకి దించుతున్నారు. ఒక్క నిమిషం భరత్ గారు, ఇప్పుడు విషయం ఏంది అని అంటే మనకి ఇక్కడ మనం ఆలోచించాల్సిన సందర్భం ఏంటంటే, ఎవరైతే దళితులు తమ గోడును చెప్పుకోలేరు, తమ సమస్యలను చెప్పుకోలేరో, అట్లాంటి వాళ్లకు రవ్వంత అవకాశం రాకుండా చేసి రకరకాల రాజకీయాలు చేసి ప్రతి అంశాన్ని షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబు, నేను దళితుడిని అనేటువంటి మాట మాట్లాడడం ఇది తప్పు అని నేను అంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మాట్లాడినాం, రాజయ్య గారిని అనవసరంగా కేబినెట్ నుంచి తీసేస్తే ఇది తప్పు అని కేసీఆర్ తిట్టినాం. కేసీఆర్ యొక్క ఆలోచన సరళిని మనం వ్యతిరేకించినాం. నిన్న శాసనసభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒక దళితుడు స్పీకర్ అయినందున స్పీకర్ ను అధ్యక్ష అని అనడానికి కేసీఆర్ కు మనసు ఒప్పుకోవట్లేదు, కాబట్టి రాష్ట్ర శాసనసభకు రావట్లేదు అనేటువంటి మాట మాట్లాడండి. వి అప్రిషియేట్ రేవంత్ రెడ్డి చేసిన సాయాన్ని మనం ఒప్పుకుంటాం. కానీ ఇంకొక విషయం ఏంటంటే, భారతదేశాన్ని 70% సమయము పరిపాలించింది కాంగ్రెస్ పార్టీయే. కాబట్టి కాంగ్రెస్ పార్టీయే ఈ దళిత కులాలను, ఈ నిమ్న జాతులను సమంగా చూసి ఆర్థికంగా, సాంఘికంగా అభివృద్ధి చెందడానికి తగిన కార్యక్రమాలు చేపట్టాల్సింది. ఇందిరాగాంధీ కొన్ని కార్యక్రమాలు చేసింది, 20 పాయింట్ ఫార్ములా బట్టి, తర్వాత ఇతరత్రమైన కార్యక్రమాలు చేసినారు. తర్వాత ఇప్పుడు మీరు ఒక విషయం గమనించండి, పోస్టులు ఇచ్చినాం అంటున్నారు సార్. మంత్రివర్గంలో ఇంతమంది ఉన్నారు, మీరు 5-6 పేరు చదివినారు కదా, అవన్నీ 25 గ్రామ్స్ అయితే అగ్రకులాల వాళ్ళ దగ్గర ఉన్న శాఖలు ఏంటిది, దళితులకు ఇచ్చిన శాఖలేంటి సార్? మీరు అట్లా ఆలోచించారా? అంటే కేవలం లెక్కకే వాళ్ళను నెంబర్లు బట్టి నేను ఇంతమందికి ఇచ్చినానని చెప్తాడా? ఎందుకు ఇయ్యాడు హోమ్ మినిస్ట్రీ ఒక దళితుడికి? ఏం నష్టం వస్తుంది? అంటే దళితులు అంతా అసమర్థుల శాసనసభలో? అంటే మనం అనేది ఏంటంటే ఫైనాన్స్ మినిస్ట్రీ ఇచ్చినాం కనుక హోమ్ మినిస్ట్రీ ఇవ్వాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి దగ్గర అన్ని శాఖలు తన దగ్గరే ఎందుకు పెట్టుకోవాలా?
దళితులకు ఎందుకు నేను ఒక స్పీకర్ పోస్ట్ తీసి ఎంతసేపు అడ్వర్టైజ్ చేసుకుంటాడండి, మార్కెటింగ్ చేసుకుంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేను దళితులకు ఎక్కువ ప్రాధాన్యత నువ్వు ఏమిచ్చినావు? పుచ్చిపోయిన ముక్కలు వాళ్ళ ముందర విసిరినావు. నీవేమైనా మంచి శాఖలు ఇచ్చినావా? ఇరిగేషన్ వాళ్ళకి, ఫైనాన్స్ ఇచ్చారు, రెవెన్యూ ఫైనాన్స్ ఇచ్చాడు కదా సార్, ఫైనాన్స్ ఎనర్జీ రెండు ఇచ్చాడు, ఇంకేంది సార్? అయితే అదే బిల్స్ ఎవరికి కావాలన్నా ఎన్ని ఇచ్చినారు? బట్టి విక్రమార్క కీలకం కదా. శాఖలు ఇచ్చినారు, ఫైనాన్స్ ఎన్ని ఇంపార్టెంట్ శాఖలు ఇచ్చినారు చెప్పండి. వాళ్ళ శాతం ఎంత, వాళ్ళ పర్సెంటేజ్ ఎంత? ఇప్పుడు మనం ఎంత ఎవరు ఏది చెప్పినా అంగీకరించకుండా కాంగ్రెస్ లో రెడ్లది డామినేషన్, దానిలో ఏముంది? అదే కదా మరి, నువ్వు మాట్లాడద్దు కానీ రెడ్డి డామినేషన్ ఉన్నా దళితులకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చాడు, ఈక్వల్ ఇంపార్టెన్స్ అంటున్నా శాఖల విషయంలో. సార్ భరత్ గారు, ఇంకొక దరిద్రం ఏంటంటే దళిత నాయకులు అవకాశవాద రాజకీయాలు చేస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది మనకు. ఇప్పుడు చూడండి, ఒక్క దళిత బంధు స్కీమ్ తీసుకురాగానే కేసీఆర్ ను అభినవ అంబేద్కర్ అన్నాడు మా మోత్కుపల్లి నరసింహులు. నాకు ఒకసారి సందర్భంలో కనబడితే మా సీనియర్ కాలేజీలో, ఏందయ్యా నువ్వు ఇంత నీచంగా మాట్లాడుతుంది, దొరలను పట్టుకొని అభినవ అంబేద్కర్ అని ఎట్లా మాట్లాడినావే అన్నాడు. మొన్న రేవంత్ రెడ్డిని ఏమన్నాడు, నువ్వు ఎంతకాలం ముఖ్యమంత్రిగా ఉండదలుచుకుంటే అంతకాలం ఉండి అన్నాడు. ఎందుకు ఉండాలా చెప్పు? క్యాబినెట్ లో సమతుల్యత ఉందా? నేను అడుగుతున్నాను ఫస్ట్ ఆ ప్రశ్న. ఎందుకు మంచి శాఖలు ఎందుకు ఇవ్వలేదు? నువ్వు చెప్పనే ఉంటివి. ఇప్పుడు కేసీఆర్ ఏం చేసినాడు, ఒక మహిళకు హోమ్ మినిస్టర్ ఇచ్చినాడు. హోమ్ మినిస్టర్ ఈయన దగ్గర మహిళా మంత్రులు లేరా? ఎందుకు ఇవ్వలేదు? లేదా ఒక దళితులకు ఎందుకు ఇవ్వలేదు? ఒక బీసీలకు హోం శాఖ ఎందుకు ఇవ్వలేదు? ఎవడు అడిగేవాళ్ళు లేడు. ఒక డిప్యూటీ స్పీకర్ పోస్ట్ రామచంద్ర నాయక్ ఇస్తామని డిక్లేర్ చేసి 6 నెలలు అయింది, ఇప్పటి వరకు ఆ అంశాన్ని తుదికి తీసుకొస్తున్నాడా? మీరు ఆలోచించట్లేదు సార్. పై మాటలలోనే దళితుల పట్ల ప్రేమ ఉంది తప్ప నిజమైన ప్రేమ హృదయాంతరాలలో లేదు. ఆ విషయాన్ని మనలాంటి వాళ్ళమే చాలాసార్లు చర్చ పెట్టేసేసి దళితులకు జరిగిన అన్యాయం గురించి మనం మాట్లాడుతున్నాం, ఆనాడైనా ఈనాడైనా. ఎందుకంటే బికాస్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్, అవర్ బ్యాక్గ్రౌండ్ ఇన్ ది ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ అసోసియేషన్ విత్ దళిత మూవ్మెంట్ ఎట్సెట్రా. నేను అనేది ఏమంటే, దయచేసి దళితులలో ఎవరైతే అవకాశాలు రాలేదో వాళ్ళు ఈ అధికారాన్ని గుత్తాధిపత్యంగా అనుభవిస్తున్న వాళ్ళ మీద మొదట యుద్ధం చేయాలి. వాళ్ళకి మేజర్ గా జరిగే నష్టము ఈ గుత్తాధిపత్యం చేస్తున్న వాళ్ళ వల్ల జరుగుతుంది తప్ప అగ్రకులాల వాళ్ళ వల్ల జరిగేటువంటి ఇది చాలా తక్కువ. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చూసినాడు సార్? కేవలం డబ్బున్నదనే కదా వివేక్ వాళ్ళ అన్నకి, వివేక్ కొడుక్కి, ముగ్గురికి ఇచ్చినాడు. తర్వాత వివేక్ను మంత్రి చేసినాడు. ఇది ఎట్లా సార్? ఇది ఏ రకంగా న్యాయం? మా దగ్గర అందరూ మాదిగలు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉంటారంటే, ఎన్నడూ కూడా దళిత వాడక ఆయన పోయిన సందర్భం లేదు. వివేకు ఎన్నడూ దళితుల గురించి ఆలోచించేది లేదు. మేము మొన్న అన్నాం ఏమని, అసలు మా ప్రాంతాల్లో కూడా మాదిగలు ఉన్నారు కదా, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మేధా సంపత్తి గల వాళ్ళు ఉన్నారు, నిజాయితీ గల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎందుకు ఎమ్మెల్యే కాకూడదు? ఎప్పటికీ ఈ అమ్ముడు అయిన సరికి ఎందుకు రావాలి? మళ్ళా గంటకొక్క పార్టీ మార్చినారు. వీళ్ళలో ఎవరికైనా పొలిటికల్ క్యారెక్టర్ ఉందా? మీరు కడియం శ్రీహరిని చూడండి, ఎన్ని పార్టీలు మార్చినాడు, ఏ వయసులో ఉన్నాడు? కడియం శ్రీహరి వల్ల ఎంతమంది మాదిగలకు అన్యాయం జరిగింది? కడియం శ్రీహరి ఎవరినైనా ఎదుగరించాడా? రేపు ఎంపీ టికెట్ అంటే ఏం చేసినాడు? ఫస్ట్ బీఆర్ఎస్ లో టికెట్ తీసుకున్నాడు, వాళ్ళంతా డిక్లేర్ చేసిన తర్వాత అది కాదన్నాడు, కాంగ్రెస్ కు వచ్చినాడు, తన బిడ్డకే అవకాశం కలిగించాడు తప్ప వేరే ఎవరికి అవకాశం కలిగి, అంటే వాళ్ళ కులాలు తరతరాలుగా వీళ్ళు రిజర్వేషన్ ఫలితాలను అనుభవించాలనుకున్నారు. చాలా తప్పు. కాబట్టి ఒక విషయం స్పష్టంగా చేయాలి, ఎవరైతే తమకు అధికారం కావాలా అని ఉద్యమాలు చేస్తున్నారో అట్లాంటి దళితులకే మన మద్దతు ఇవ్వాలా. వాళ్ళ హక్కుల కోసం మనం ఏకీభవించి వాళ్ళతో మనం కలిసిమెలిసి ఉన్నప్పుడే ఈ సమాజంలో కొంత సమతుల్యత అనేది వస్తుంది సార్. ప్రతిసారి రేవంత్ రెడ్డి నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు కాబట్టి మనం అంతా మురిసిపోకూడదు. రేవంత్ రెడ్డి వాళ్ళకి ఇచ్చింది ఏంది? పరిగా అక్కడికి రానివి ఇచ్చినాడు. అంటే నేను లాస్ట్ తో కంపేర్ చేశాను, లాస్ట్ కేబినెట్ తో. అక్కడికేనంటే బట్టి విక్రమార్క మంచి శాఖ, ఆర్థిక శాఖ, ఎప్పటికన్నా చిల్లి పైసా సాయం జరుగుతుంది బట్టి విక్రమార్కతో? ఏ దళితుడిని ఎదిగనిచ్చినాడు చెప్పండి ప్లీజ్? వీళ్ళు రిప్రజెంట్ చేస్తున్న నియోజకవర్గాలలో ఏ దళితుడిని సెకండ్ లైన్ ఆఫ్ లీడర్షిప్ గా డెవలప్ చేస్తున్నారు? వీళ్ళ కుటుంబ సభ్యులను తప్ప. అదే కదా మనం మాట్లాడుతుంది. వాళ్ళ ప్రాబ్లం, అదేం చేస్తామా? అదే కదా సార్. అందుకే దళితులు ఎవేకైనా అవ్వాలా. ఎవరైతే అభివృద్ధికి నోచుకోలేదో, ఎవరైతే అట్టడుగు ఉన్నారో, ఇంకా కూడా అస్పృశ్యతకు, అంటరానితనానికి, దళితులే ఉద్ధరిస్తారనడం ఆలోచించడం కూడా కరెక్ట్ కాదు. ఎస్ఆర్ శంకర్ అని ఏ కులం అని అది చేశాడు ఆయన. మనం మాట్లాడితే ఏమంటారంటే మనం బ్రాహ్మణులం కాబట్టి ఈ రకంగా మాట్లాడుతున్నాం అంటారు. కాదు, మనకి ఎన్నడూ కూడా ఇప్పుడు మనం ఆ రకంగా ఆలోచించాలి. అట్లా అయితే మరి నా రూమ్మేట్ దళిత రైట్ ఫ్రమ్ ది బిగినింగ్. నేను ఉస్మానియాస్ లో చదువుకున్నంత కాలం నా రూమ్మేట్ దళితే. అయితే ఏంది, సో వాట్?
మనం రూమ్మేట్ గా చేరినంత అధికారం తీసుకున్న వాళ్ళు మెజారిటీ మళ్ళీ ఆ వర్గాల్ని మర్చిపోతున్నారు, ఎక్కడి నుంచి అయితే వచ్చారో. ఇప్పుడు భారత రాష్ట్రపతులు కాలేదా దళితులు? ఏమండి, భారత రాష్ట్రపతులు అయినారా? యూనియన్ హోమ్ మినిస్టర్ అయినారు సుశీల్ కుమార్ షిండే. ఇట్లా ఎంతమంది ఎన్ని స్థానాలకు ఎదిగినారండి? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాలు కాలేదా? మొన్న గవాయి గారు చెప్పినారు ఏమని, దళితుల యొక్క సహజ పరిస్థితులను గమనించి రిజర్వేషన్లు అనుభవిస్తున్న వాళ్ళు ఎటర్నల్ గా జీవితాంతము తర్వాత జీవిత కాలము ఎప్పటికీ పర్మనెంట్ గా ఆ పొజిషన్ ఉండడానికి వీల్లేదు, ఎవరైతే అభివృద్ధికి నోచుకోలేదో ఆ దళితులకు రిజర్వేషన్ ఫలితాలు అందాలా అనేటువంటి మాట మాట్లాడిన తర్వాత నువ్వు కేటగరైజేషన్ గురించి మాట్లాడినావు తప్ప ఇతరతర విషయాల గురించి. క్రిమిలేయర్ కూడా అదే జడ్జిమెంట్ లో క్రిమిలేయర్ ఉంది కానీ దాని కేంద్ర ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇప్పుడు చెన్నై గారు ముందుకు వచ్చారు, ఇంప్లిమెంట్ చేయాలన్నారు. మందకృష్ణ మాది కూడా నా ఇంటర్వ్యూలో క్రిమిలేయర్ ఇంప్లిమెంట్ చేయాలన్నారు. ఇక్కడ మాలా నేత వినండి, మాలా నేత మాదిగ నేత ఇద్దరు ఒకే అభిప్రాయంతో ఉన్నారు క్రిమిలేయర్ ఇంప్లిమెంట్ చేయాలని. సో అది క్రిమిలేయర్ ఇంప్లిమెంట్ చేస్తేనే న్యాయం జరుగుతుంది. అట్లీస్ట్ ఒక్క తరం కాకుండా రెండు తరాలు అనుభవించిన వాళ్ళు కూడా మూడో తరంకి ఇస్తున్నారు. అట్లా కాకుండా అట్టడుగు వర్గాల్లో ఉన్న వాళ్ళకి దళితులకు న్యాయం జరగాలంటే క్రిమిలేయర్ ఇంప్లిమెంట్ కావాల్సిందే. అంటే ఏది క్రిమిలేయర్ ఏ విషయంలో? ఒక ముఖ్యమైన విషయం, ఉద్యోగాల విషయంలో, ఎడ్యుకేషన్ విషయం చెప్పాలి సార్. కొంతమంది ఇందులో ఈ నాయకులలో మొదట దళిత అమ్మాయిలను పెళ్లి చేసుకొని కొద్దిగా ఆర్థికంగా ఎదగంగానే ఆ దళిత అమ్మాయిలకు డైవోర్సులు ఇచ్చేసేసి ఉన్నత కులాల వాళ్ళ అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారు. అట్లాంటి కోవొకటి ఉంది. తర్వాత రెండోది ఎవరో సరే అంటే మనం ఒక ఏదో 4-5 ఎగ్జాంపుల్ తీసుకుని అందరిని ఎట్లా అనలేం కదా. మరి దానివల్ల పొలిటికల్ లీడర్స్ మీరు చెప్పింది సార్, మరి ఆ మహిళల తరఫున ఎవరు మాట్లాడాలి సార్? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, మీరు నమ్ముతారో నమ్మరో, ఒక గత 4-5 సంవత్సరాల నుంచి అయితే మెయిన్ గా ఒక అమ్మాయి బాల్కా సుమన్ చేతిలో మోసపోయినా 2 సార్లు ఆత్మహత్యా ప్రయత్నం. సార్ అది వేరే టాపిక్ సార్, ఎందుకు మనం ఇప్పుడు అది నా దగ్గరకు వచ్చి ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చింది సార్, నాకు ఏదైనా మన టాపిక్ డైవర్ట్ అవుతుంది. అది ఎందుకంటే టాపిక్ ఇష్యూ అది కాదు కదా యాక్చువల్లీ. అన్యాయం జరిగే దళితుల తరఫున నిలబడమే పత్రికల యొక్క బాధ్యత. అయినాడు మీరైనా అంటే ఇప్పుడు సరే అది నథింగ్ రిలేటెడ్ టు దిస్ టాపిక్, అంటే మనం డైవర్ట్ అవుతుంది, వేరే టాపిక్ లో డిస్కస్ చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ టాపిక్ లో రెడీ ఉన్నారు కదా. సో ఇంకొక విషయం సార్, దయచేసి ఒక పాయింట్ చెప్పాలా మీకు ఇక్కడ. ఇప్పుడు క్రిస్టియానిటీలోకి పోయిన దళితులు హిందూయిజం మీద, హిందూ గాడ్స్ మీద, హిందువుల మీద విషం కక్కడం ఎందుకు? వాళ్ళు పోయి మత మార్పిడులు చేస్తున్నప్పుడు ఏం చెప్తున్నారు? హిందూ మతంలో మీకు సమభాగం లేదు, మీకు గౌరవం లేదు, గుర్తింపు లేదు, అది ఇదని అంటున్నారు. ఓకే రైట్, మీరు క్రిస్టియానిటీలోకి చేరిన తర్వాత మీరు దేవుళ్ళు అయినారా? పోనీ మరి మీరు మీ కులాల వాళ్ళని ఏమైనా ఉద్ధరించినారా? లేదు కదా. ఇట్లా చేసిన వాళ్ళు ఇంకా దౌర్జన్యం చేస్తున్నారు. అది మాకు బాధాకరమైన విషయం. అక్కడ ఐ డోంట్ అగ్రీ. కాబట్టి ఎప్పుడైనా మనిషి అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే మనిషికి సమాజంలో గౌరవము, గుర్తింపు ఉంటది. కాబట్టి ఆర్థికమైనటువంటి అంశాల్లో సమతుల్యం సాధించకుండా నేను 5 మంత్రి పదవులు ఇచ్చినా, 4 మంత్రి పదవులు ఇచ్చినా, మా దగ్గర చాలా మంది దళితులు రిప్రజెంటేషన్ ఉంది అని చెప్పే ముఖ్యమంత్రి మాట డొల్లా, అది జల్లెడ మాట. దాంట్లో ఏ మాత్రం సత్యం లేదు. నీవు ఇచ్చింది పరిగా ఏరి పారేసిన వస్తువులను దళితులకు ఇచ్చి నేను దళితులను ఉద్ధారణ చేసిన అనే మాటలో అర్థం లేదనేది నా భావన సార్. రైట్. థ్యాంక్ యూ శరత్ గారు, మీరు ఉండండి. నెక్స్ట్ అసెంబ్లీలో రచ్చరచ్చ జరుగుతుంది, బీఆర్ఎస్ ఎమ్మెల్యేని సస్పెండ్ చేశారు. ఆ అంశం మీద చర్చించేందుకు మీరు ఉండాలి నెక్స్ట్. సో థ్యాంక్ యూ చెన్నై గారు, అదేవిధంగా మారెడ్డి మోహన్ గారు, మురళీ మనోహర్ గారు, మామిడి నారాయణ గారు, క్రాంతి కిరణ్ గారు. సో మొత్తానికి చాలా సుదీర్ఘ చర్చ జరిగింది. నా ఓపెనింగ్ రిమార్క్స్ నేను చెప్పాను, బట్ ఈ విషయంలో అందరి ఒపీనియన్ కూడా కన్సిడర్ చేయాలి. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్, బట్ చూడాలి. దీని మీద చాలా విస్తృతంగా చర్చ అయితే జరగాల్సిన అవసరం ఉంది. ఈ ఏదైతే రాజ్యాంగంలో ప్రొవిజన్ ఉందో మతం మారితే రిజర్వేషన్లు వర్తించాలన్న దాని మీద ఇండివిజువల్ ఒపీనియన్స్ ఎట్లా ఉన్నా సరే అల్టిమేట్గా సుప్రీంకోర్టు అయితే క్లియర్గా ఆ విషయంలో చెప్పింది. దీని మీద దళిత సమాజంలో కూడా చర్చ జరిగి ది బెస్ట్, నా ఉద్దేశంలో ఏంటంటే అట్టడుగు వర్గాల్లో, నిమ్న వర్గాల్లో ఉన్న దళితులకు న్యాయం జరగాలి. అందుకోసం ఏం చేస్తే బాగుంటుందన్న దళిత సమాజం కూడా చర్చించాలి. అది వర్గీకరణ మొన్న జరిగింది, మిగతా ఇంకేందన్నది కూడా చూడాలి. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ క్లియర్ గా 1950 ఆర్డర్ ఇచ్చింది. సో అది మారేంత వరకు అదే ఉంటుంది. దాని ప్రకారమే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది కదా. ఇప్పుడు బాల్ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. ఒకవేళ మార్చాలి, లేదా క్రిస్టియన్లకు కూడా మతం మారితే రిజర్వేషన్ ఇవ్వాలంటే
అది మారిస్తే గనక రాజ్యాంగాన్ని మార్చాలి. మార్చిన తర్వాత మళ్ళీ దాన్ని సుప్రీంకోర్టు అంగీకరిస్తుందా లేదా అన్నది కూడా చూడాలి. కేజీ బాలకృష్ణన్ కమిటీకి ఇచ్చింది, చూడాలి. ఆ కేజీ బాలకృష్ణన్ కమిటీ రిపోర్ట్ ఏమైంది, ఇంకా రిపోర్ట్ వచ్చిందా లేదా అన్నది చూడాలి. రైట్, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత